పోయిన వారం ఏ వాక్యం చెప్పుకున్నాం ఐడియా ఉందా? ఒక చిన్న మాట చెప్తాను మీకు. కాలేజీకి వెళ్ళే పిల్లలు కానీ స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ బుక్స్ తీసుకోపోతారా, బుక్స్ తీసుకోకుండా పోతారా? చెప్పాలి. స్కూల్కి కాలేజీకి వెళ్ళే పిల్లలు బుక్స్ తీసుకెళ్తారా, తీసుకెళ్ళకుండా బుక్స్ లేకుండా వెళ్తారా? నోట్స్లో రాస్తారా, రాయిరా? సురేఖ, మీ సార్లు టీచర్లు చెప్పే లెసన్స్ నోట్స్లో రాస్తారా, రాయిరా? ఎందుకు రాసుకోవాలి తిమ్మదన్న మనమా? ఎందుకు రాయాలి పిల్లలు? ఎందుకు రాస్తారు నోట్సుల్లో అంటే, రాసుకోకపోతే మళ్ళీ వాళ్ళు చదవడానికి వీలు. సార్ వాళ్ళు ఒక మ్యాథ్స్లో ఒక ప్రాబ్లం చెప్పినా, ఒక లెక్క చెప్పినా అది ఎలా చేయాలి, ఎలా చేసుకోవాలి అంత నీట్గా బోర్డు మీద రాస్తే, అమ్మ చదువుకున్నోళ్ళు తమ్ముడా సంతోష్ నన్ను పట్టుకున్నాడు ఏంది ఈరోజు అన్నని. మనం అందరం స్కూల్కి వెళ్ళాం, ఒకప్పుడు కాలేజీలకు వెళ్ళాం, సార్ లెక్చరర్ బోర్డు మీద చెప్తున్న ప్రాబ్లం అన్నిటి రాసుకున్నాం మన నోట్సుల్లో. ఇంటికి వచ్చి మరలా వాటిని చదువుకున్నాం, నేర్చుకున్నాం, రాసాం, పాస్ అయ్యాం. అంటే ఒక సంవత్సరం దాటి ఇంకో సంవత్సరంలోకి పోవాలంటే మనం వినేవన్నీ రాయాలా? అలాగే అది ఒక సంవత్సరం పుస్తకాలు అర్థం కావడానికి అన్ని నోట్సులు పెట్టి రాస్తే ఇది మహాసముద్రం. ఆమెనన్న గట్టిగా, అంత ఈజీగా ఎవరికి అర్థం కాదు. ఒకే వాక్యాన్ని వేల మంది దైవజనుల చేత వేల రకాలుగా మాట్లాడిస్తాడు దేవుడు. ఆమె చెప్పు. ఇదంత ఈజీగా అర్థం కాదు ఎవరికి. పాయింట్ పిన్ టు పిన్ రాసుకోవాలా. ఎందుకు రాయాలంటే మరలా ఎప్పుడైనా ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ నోట్స్ తీసి మనం ఆ సబ్జెక్ట్ చూసామనుకో, ఈరోజు వాక్యం చెప్పినట్టుగానే అర్థమైపోద్ది నీట్గా రాసుకుంటే. దేవుని వాక్యం కొరకు నోట్సులు పెన్నులు పెట్టాలా? ఆమెనండి. అది నా బాధ. దేవుని వాక్యం కోసం ఖచ్చితంగా నోట్సులు పెన్నులు పెట్టాలా? పాస్టర్ నువ్వు కదా పెట్టుకోవాల్సింది, మాకెందుకు ఆ బాధలు? దేవుని వాక్యం కొరకు ఆసక్తి ఉంటే చదువు వచ్చిన ప్రతి ఒక్కరు ఒక నోట్సు పెన్ను తెచ్చుకొని అర్థమైనట్టుగానే రాసుకోవాలా. నీకు ఏది అర్థమైతే అదే. ఏ సబ్జెక్ట్ చెప్తున్నాడు, మూల అంశం ఏం చెప్తున్నాడు, దానికి మూలవాక్యం ఏం రాసుకున్నా, రెఫరెన్స్ రాసుకోవాలా. నీకు ఏదైతే అర్థమవుతుందో, ఓహో పేరుకి అర్థం చెప్పాడు, పేరుకి అర్థం రాసుకోవాలా. ఎఫెసు అనే పేరుకి అర్థమైంది, ఇక నా సాయి అదొక రకంగా చూస్తారు ఇప్పుడు మీరు. ఎఫెసు అనే పేరుకి అర్థం, పెర్గము అనే పదానికి అర్థం దుర్గము లేక గోపురం అని అర్థం. పెర్గం అంటే, ఎఫెసు అంటే విడవబడినది అని అర్థం. ఇవన్నీ ఎలా తెలుస్తాయి మళ్ళీ మనకి? ఇంక ఇశ్రాయేల్ పాస్టర్ మీకు ప్రకటన గ్రంథం చెప్పాలంటే ఇంక రెండోసారి పుట్టాలా? ఆమె అనండి. అంతే, ఒకసారే చెప్పగలుగుతాం ప్రకటన గ్రంథం వర్తమానాలు, మళ్ళా మనం చెప్పుకోలేం. ఆల్రెడీ చెప్పిన వర్తమానాలు చెప్పలేం కదా. ఇశ్రాయేల్ పాస్టర్ రెండోసారి పుట్టాలా? లేదా ఇప్పుడు అప్పుడప్పుడు మనకు దైవజనులు వస్తున్నారు చూడండి, అట్లాంటి వాళ్ళు ఎవరన్నా వచ్చి మళ్ళీ లేవనెత్తితే తప్ప మీకు అర్థం కాదు. కాబట్టి అమూల్యమైన విషయాలు మీరు వింటున్నారు, నోట్సులు పెట్టి రాసుకుంటే మంచిది. నీకు చదువు వస్తే బైబిల్తో పాటు నోట్స్ తెచ్చుకోవాలా. 5 రూపాయల నోట్స్ కాదు, ఇట్లా నోట్స్ తెచ్చుకోవాలా. 5 రూపాయల నోట్స్ ఊరికే అయిపోతాయి. ఈ 200 నోట్స్ వచ్చి పెట్టు, నువ్వు జీవితాంతం రాసుకోవచ్చు. ఇప్పటికి ఇవి 5 నోట్స్లు అయిపోయినాయి నా దగ్గర. పెట్టలేరా? నిన్న 2 నోట్స్ కొనుక్కొచ్చుకున్నా మళ్ళీ. ఎందుకని? నేనంటే పాస్టర్ అని కాదు, మీకు కూడా అవసరం. దేవుని బిడ్డలుగా చదువు వస్తే దేవుని బిడ్డ. కాబట్టి ఈ వారం అంటే అయిపోయింది, కానీ నేను చెప్తున్నాను కదా, 2-3 నెలల తర్వాత మీకు ప్రకటన గ్రంథంలో ఒక్క పేరు కూడా, ఒక్క పదం కూడా అర్థం కాదు, అన్నీ మర్చిపోతారు, ఖచ్చితంగా మర్చిపోతారు. అందుకే రాసుకుంటే రాబోయే రోజుల్లో దేవుడు మీకు ఒక అవకాశం ఇచ్చి మిమ్మల్ని వాడుకోవాలనుకున్నా కూడా అవి చూసి నీట్గా మీరు మాట్లాడుకోవచ్చు. బిడ్డలరా, ఇతరులకి పక్కన వాళ్ళకి నీ వాక్యం చెప్పాలి, నీ ఇంటి పక్కన వాళ్ళకి దేవుడి సువార్త చెప్పాలి. అప్పుడు దైవజనుడు ఏం చెప్పాడో చూసుకొని నీకు మంచిది మాటి చదువుకుంటూ ఉంటావు, గుర్తు చేసుకుంటూ ఉంటావు. కాబట్టి మన బిడ్డలకి పెన్నులు పుస్తకాలు దేవుడు దయచేయును గాక. ఆమె నన్ను చదువు లేని వాళ్ళు సరే పక్కన పెట్టండి. మీకు విషయం తెలుసా? చదువుకున్నోడు కంటే ఏదో సామెత ఉంది, వాళ్ళు చెప్పేసింది మా యొక్క, చదివినోడు కంటే ఏం చేద్దాం, తప్పదు, రాసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. రైట్ బిడ్డలారా, వాక్యానుసారం వెళ్ళిపోదాం మనం. పోయిన వారం మనం చెప్పుకున్న వాక్యం ఏంటంటే, బైబిల్ గ్రంథంలోని 7 తీర్పులు బైబిల్ గ్రంథంలో గ్రంథస్థం చేయబడ్డాయి. భూమి ఆకాశం నిర్మించబడిన నాటి నుండి రేపు యుగాంతం జరగబో వరకు, లేదా ఈ భూమి ఆకాశం చాపలా చుట్టబడిపోయి
నూతన భూమి నూతన ఆకాశాన్ని స్థాపించబోయే గడియ వరకు ఈ విశాల విశ్వంలో 7 తీర్పులు జరగబోతున్నాయని బైబిల్ గ్రంథం చెప్పింది. ఈ 7 తీర్పులు మనం ఖచ్చితంగా జ్ఞాపకాలు పెట్టుకోవాలా. నిద్రలో లేపడిగినా కూడా 7 తీర్పులు చెప్పకంటే ఆ తర్వాత చెప్తాను అనకూడదు, చూసుకొని చెప్తాను అనకూడదు. అప్పుడప్పుడు మనం వాటిని చదవాలి, ధ్యానం చేయాలి, గుర్తు చేసుకుంటూ ఉండాలి. తీర్పులు చెప్పే ముందు 7 గురించి ఇంకొక 7 అవేం చెప్పండి అమ్మా. అంతకుముందు వారం ధ్యానం చేశాం. ఎంతప్పుడు 7 ర్యాప్చర్స్. సంఘం సంఘం ఎత్తబడటం, లేదా కొంతమంది ఎత్తబడతారు బైబిల్ గ్రంథంలో. అది 7 రకాలుగా ఎత్తబడతారు. ఎవరెవరు ఎత్తబడతారు అనేది సబ్జెక్టు చూసాం. ఇప్పుడు మీకు అవన్నీ ఏం గుర్తులేవు, ఎందుకంటే మర్చిపోయారు కాబట్టి. అందుకే రాసుకుంటే నా దగ్గర వరుసలో కూర్చో. అట్లా బిడ్డలారా, మొట్టమొదటి ఎత్తబడిన వాడు ఎవరు చెప్పండి? దైవజనుడైన హనోకు. రెండోసారి ఎత్తబడింది ఎవరు? అగ్నిరథాల మీద కొనుక్కోబడిన ఏలియా. మూడోసారి ఎత్తబడింది మనం ఆరాధిస్తున్న మన ప్రభు అయిన యేసయ్య. నాలుగోసారి ఎత్తబడవలసింది సంఘం. ఐదోసారి ఎత్తబడవలసింది మహాశ్రమల నుండి వచ్చిన వేలాది మంది గుంపు ప్రజలు. ఆరోసారి ఎత్తబడవలసింది 2 సాక్షులు. ఏడోసారి ఎత్తబడవలసింది 1,44,000 మంది. ఇవన్నీ మనకు మరలా జ్ఞాపకం ఉండవక్క. కనీసం చదువు వచ్చిన జాగ్రత్తగా మీరు చేసుకోండి. చదువు రాకపోతే యూట్యూబ్లో చెత్తా చెదరాలు చూడకుండా సమయం ఉన్నప్పుడల్లా ప్రకటన గ్రంథాన్ని మళ్ళా వింటా ఉంటే గుండెల్లో దేవుని వాక్యం నివసిస్తే, బిడ్డ గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యం నీ గుండెల్లో ఉంటేనే కత్తిలాగా నీకు ఉపయోగపడి, వాక్యం అనే కత్తి. ఈ మధ్య ఒక మంచి విషయం విన్నాం. సొలొమోను దగ్గర ఇంటి దగ్గర ప్రార్థన పెట్టినప్పుడు కత్తి చేతికి అంటుకుపోయేదాకా యుద్ధం చేశాడు ఒక వ్యక్తి బైబిల్ గ్రంథంలో. దోదో కుమారుడైన ఎలియాజరు. దోదో కుమారుడైన ఎలియాజరు దావీదు కారుతో పాటు యవలచేలో ఫిలిస్తీన్లతో యుద్ధం చేస్తే తన కత్తి చేతికి అంటుకుపోయిందంట, తిమ్మిరి పెట్టేసింది యుద్ధం చేసినప్పుడు. కత్తి వాక్యానికి సాదృశ్యం అయితే నీ చేతిలో వాక్యం తిమ్మిరి పట్టాలా, నీ చేతికి కత్తి అంటుకుపోవాలా. అంతగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉండాలి. కృపని దేవుడు మనందరికీ ప్రసాదించునుగాక. ఈరోజు నోట్స్లు తక్కువ ఉన్నాయి, వచ్చే ఆదివారం ఇంకా ఉంటాయని నమ్ముతున్నాను. ఇప్పుడు పోయిన వారం 2 తీర్పు గురించి చెప్పుకున్నాం. చెప్పండి అన్న, ఫస్ట్ తీర్పు ఏంటది? మనం చెప్పుకున్న ఫస్ట్ తీర్పు ఏంటి పోయిన వారం? సిలువపై యేసయ్య తీర్పు. సిలువపై యేసుక్రీస్తు వారు పొందిన తీర్పు. బిడ్డలారా, తీర్పు జరిగిన స్థలం ఎక్కడ? భూమి మీద, యెరూషలేములో కలువరి కొండ మీద. తీర్పు జరిగిన సమయం ఎంత? 2000 సంవత్సరాల క్రితం ఒక్క రోజులోనే తీర్పు జరిగింది. ఆ తీర్పు యొక్క ఫలితం ఏంటి? యేసయ్య మరణం వలన పాపికి రక్షణ మరియు పాపికి నిత్య జీవం దొరికింది. అది మొదటి తీర్పు. వీళ్ళ రెండో తీర్పు కూడా చెప్పాను మీకు నేను ఆదివారం. రెండో తీర్పు కూడా చెప్పాను. అది నమ్మిన వారి స్వతీర్పు. అంటే ఒకసారి యేసులో అడుగుపెట్టి బాప్తిస్మం పొంది పాతవన్నీ గతించిపోయి క్రీస్తులో కడగబడి యేసు రక్తం చేత ముద్రించబడి సంఘంలో విశ్వాసిగా చేరినప్పటి నుండి మరణం దాకా మనల్ని మనమే పరీక్షించుకోవాలి. ప్రతిరోజు పడక దగ్గర, భూమి మీద, గదిలో, హృదయంలో, ప్రభు సన్నిధిలో ఎల్లప్పుడూ బతికినంత కాలం మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండగా ఆ తీర్పు యొక్క ఫలితం ఏంటంటే బలహీనతలు రావు, రోగములు సమీపించవు, అకాల మరణాలను తప్పించబడతాం. అందుకే మనమే తీర్పు తీర్చుకుంటూ ఉండాలి జీవితాంతం. ఇది భూలోకంలో జరగబోతున్న రెండో తీర్పు. మూడో తీర్పు కూడా పోయిన వారం మీకు గుర్తు చేశాను నేను. మూడో తీర్పు కూడా గుర్తు చేశాను. అది బిడ్డలారా, నమ్మిన వారి తీర్పు. ఒకటేమో సిలువలో యేసయ్య పొందిన తీర్పు, రెండేమో నమ్మిన వారి యొక్క స్వతీర్పు, మూడోదేమో నమ్మిన వారికి జరిగే తీర్పు. నమ్మిన వారి తీర్పు అంటే సంఘం ఎత్తబడిన తర్వాత మధ్యాకాశంలో మనందరికీ దేవుడు తీర్పు తీరుస్తాడు. ఎవరి క్రియలు చొప్పున వాళ్ళు జీతం పొందుకుంటారు, బహుమానాలు పొందుకుంటారు. మరలా మనందరం ప్రభు ఎదుట లెక్క అప్పచెప్పాలి. లెక్క అప్పచెప్పేటప్పుడు చెడు క్రియలు అందరిలోకి రాకుండా మరుగైపోవాలంటే ఎప్పటికప్పుడే ప్రభు దగ్గర మనం కడుక్కోవాలని, ఎప్పటికప్పుడే ప్రభు దగ్గర మనం క్షమాపణ పొందుతూ ఉండాలని, యేసు రక్తాన్ని నిర్లక్ష్యం చేయకుండా
బిడ్డలారా ఉంటే చీకటి క్రియలు లెక్కలోకి రావు. నీ ప్రార్థనా జీవితాన్ని గూర్చి, నీ సమయాన్ని గూర్చి, నీ డబ్బును గూర్చి, నీ పిల్లలను గూర్చి అన్నీ లెక్కడతాడు రేపు. వీటిని ఖచ్చితంగా అడతాడు. ఇక్కడ నమ్మిన వారికి జరిగే 3వ తీర్పులో, న్యాయసింహాసనపు తీర్పులో, ఈ స్థలం ఎక్కడ? తీర్పు జరిగే స్థలం ఎక్కడ? మధ్యాకాశంలో సూర్య చంద్ర నక్షత్రాలకు పైన ఒక మహిమగల సింహాసనం వేసుకొని కూర్చుంటే ఆయన ముందు లక్షల కోట్లాది మందిగా ఉన్న పరిశుద్ధుల గుంపుకి తీర్పు జరగద్ది. కొంతమంది ఏమంటారు తెలుసా? తనకిష్టమైన సంఘాన్ని, తన రక్తం పెట్టి, తన రక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘాన్ని మధ్యాకాశం ఎక్కడో గాల్లో శూన్యంలో నిలబెట్టి చేయడు. ఆయన ఏం చేస్తాడంటే నూతన యెరూషలేము అనే ఒక మహా దేదీప్యమానమైన పట్టణాన్ని పరలోకంలో నుంచి కిందకు తీసుకొని వచ్చి ఆ పట్టణంలోకి మనల్ని అందరూ తీసుకెళ్ళి అక్కడ సింహాసనం మీద కూర్చొని ఆ మధ్యాకాశంలో ఆ నిత్య సియోను నిర్మలమైన సుందరమైన పట్టణంలో మనల్ని అందరూ తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చొని తన సిద్ధపరచబడిన వధువు కన్య లేదా వివాహం జరగబోతున్న విందులో తన వధువుగా ఉన్నటువంటి సంఘం అంతరికి ఆయన తీర్పు తీరుస్తాడని కొంతమంది చెప్తారు. మధ్యాకాశంలోకి మనందరి కోసం దేవుడు ఒక పట్టణాన్ని కడుతున్నాడు కదా, కడుతున్నాడా కట్టలేదా చెప్పండి. మీరు ఎడ చూస్తున్నారంటే ఏందో నువ్వన్నీ చూసి వచ్చినట్టే మాట్లాడుతుండవు. మన కోసం ఒక పట్టణం అంటావు, మన కోసం ఒక అమ్మా పరలోకం ఉందా లేదా అదన్నా చెప్పండి. అన్న చందన్న చెప్పు, చందన్న దండాలు పెడతాను. ఇక పరలోకం ఉందా లేదా? ఉంది కదా. మన కొరకు ఒక పట్టణం దేవుడు కడుతున్నాడు కదా. అందుకే బైబిల్లో నూతన యెరూషలేము దిగు వస్తుంది అని మనం కూడా పాడతాం కదా. ఇప్పుడు పాడారు, పిల్లలు పాడారు, నూతన యెరూషలేము దిగిరానున్నది, అలంకరింపబడిన పరిశుద్ధుల స్వాస్థ్యముకై ధగ ధగ మెరయు సూర్యకాంతము వంటి మహాదేదీప్యమానమైన పట్టణాన్ని ఆయన కింద. కొంతమంది దైవజనులు ఏమంటారు తెలుసా? భూమికి ఉపగ్రహం చంద్రుడు అనమాట. భూమికి ఉపగ్రహం చంద్రుడు. ఇంకా చెప్పాలంటే కొన్ని ఉపగ్రహాలు భూమి మీద నుండి రాకెట్లతో పంపిస్తారు. అవి ఒక 100 కిలోమీటర్లో 110 కిలోమీటర్ల దూరంలో భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. వాటిని ఉపగ్రహాలు అంటారు. అంటే ఆ పట్టణం ఈ భూమికి ఒక ఉపగ్రహం లాంటిదిగా మధ్యాకాశంలో ఆ పట్టణాన్ని తీసుకొని వచ్చి మనలందరిని ఆ పట్టణంలో తీసుకెళ్ళి ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయన కూర్చుంటే మనం అందరం నిలబడితే ఒక్కొక్కరిని ఆయన లెక్కడతాడు. నేను నీకు 70 సంవత్సరాల ఆయుష్ ఇచ్చా, నా కొరకు ఏం చేసావు? నీకు కోట్ల రూపాయల ఆస్తి ఇచ్చా, ఏం చేసావు? నీకు మంచి ఉద్యోగం ఇచ్చా, మంచి ఇల్లు ఇచ్చా, కారులు ఇచ్చా, నా కొరకు ఏం చేసావు? నీకు 4 పిల్లలు ఇచ్చా, నా కొరకు ఎలా పెంచావు? సమయాన్ని బట్టి బిడ్డరా మన దేహాన్ని గురించి కూడా లెక్క చెప్పాలి దేవుడికి. నీకు ఆరోగ్యకరమైన శరీరాన్ని ఇచ్చా, నా కొరకు వాడేవా? ఇలా ప్రతిదాన్ని మహిమగల న్యాయసింహాసనపు తీర్పులో నమ్మిన వారికి జరిగే తీర్పు ఇది 3వది. ఆమేన్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇది కూడా పోయిన వారమే చెప్పాను మీకు. పోయిన వారమే చెప్పా బిడ్డలారా. ఇప్పుడు 4వ తీర్పులోకి వెళ్ళబోతున్నాం. ఒకసారి మీరు రాసుకోండి బిడ్డలారా. 4వ తీర్పు ఇంతవరకు పోయిన వారం మనం చూసుకున్నాం. ఇప్పుడు 4వ తీర్పులోకి వెళ్తున్నాం. ఆ 4వ తీర్పే బిడ్డలారా అన్యజనులకు జరిగే తీర్పు. అన్యజనుల తీర్పు అని రాసుకోండి. దీన్నే మహిమగల సింహాసనపు తీర్పు అని కూడా అంటారు. మీరు ప్రకటన గ్రంథాన్ని మీరు డిస్టర్బ్ అవ్వకూడదు. ప్రకటన గ్రంథం వినేటప్పుడు మీకు గజిబిజిగా ఉండకూడదు అనుకుంటే అందుకే రాసుకోవాలని చెప్పింది మీకు నేను. బిడ్డలారా నేను మిమ్మల్ని గజిబిజి చేయడానికి ప్రయత్నించట్లేదు. మనం ప్రకటన గ్రంథాన్ని ప్రారంభించక ముందు దేవుడు మనకు 3 తీర్పుల గురించి తెలియజేశాడు. యేసుక్రీస్తు వారి 2వ రాకడికి ఈ యుగాంతానికి మధ్యలో 3 తీర్పులు జరుగుతాయి. 1 న్యాయ సింహాసనపు తీర్పు, 2 మహిమగల సింహాసనపు తీర్పు, 3 ధవళ సింహాసనపు తీర్పు. ఇవి మనం మొదట్లోనే విన్నాం. కితురక రా బయటికి రా, యేసునామములో బయటికి రా. నా బిడ్డలను వాక్యం విని రా బయటికి, యేసునామములో. స్వాతరచన వాక్యం రాసుకుంటున్నావు, స్వాతరచన రాసుకో, ఇబ్బంది లేదు. ఈ 3 తీర్పుల గురించి మీరు మొదట్లో విన్నారు. సేమ్ మరలా వాటిల్నే మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాం అంతే. 7 తీర్పుల్లో భాగంగా ఆ 3 తీర్పులు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ 7 తీర్పుల్లో 4వ తీర్పు దగ్గరకు వచ్చాం. ఇదే అన్యజనుల తీర్పు. ఈ అన్యజనులు ఎవరు? మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం నుండి 46వ వచనం వరకు మనం చదువుకుంటే అక్కడ కుడివైపున గొర్రెల్ని, ఎడమ వైపున మేకల్ని పెట్టి గొర్రెలతో అంటున్నాడు, మీ కొరకు నా తండ్రి సిద్ధపరిచిన రాజ్యంలోకి వెళ్ళండి. నేను దరిద్రుడై ఉన్నప్పుడు నిన్ను ఆదరించారు, ఆహారం లేనప్పుడు అన్నం పెట్టారు, బట్టలు లేనప్పుడు వస్త్రాలు ఇచ్చారు, చెరసాలలో ఉన్నప్పుడు చూడడానికి వచ్చారు అని అక్కడ ఒక గుంపుతో మాట్లాడతాడు దేవుడు.
వాళ్ళు అంటారు, అయ్యా మేము ఎప్పుడు చేసాం, మేము ఎప్పుడు నీకు వచ్చాం, మేము ఎప్పుడు నిన్ను చూసాం అని. అది సందర్భం అన్నమాట. దేవుడు చెప్పిన అవమానం అది. నేను మీకు చెప్పిన రెఫరెన్స్. అయితే ఈ అన్ని జనులు ఎవరు? మీకు అర్థమవుతుందని చెప్తున్నా. ఈ 4వ తీర్పులో ఈ అన్ని జనులు ఎవరంటే, బాగా వినండి. ఇప్పుడు భూమి మీద 3 జాతుల మనుషులు ఉన్నారు. 3 జాతులే. మీకు క్లియర్గా మీరు మరలా మీకు డౌట్లు రాకుండా చెప్తున్నా. మీరు అర్థం చేసుకోవాలి, మనసులో పెట్టుకోవాలి. భూమి మీద ప్రస్తుతానికి 3 జాతులు ఉన్నాయి. ఒకటి యూదులు. చెప్పండి, ఒకటెవరు? యూదులు. ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ 3 గ్రూపులు చేశాడు దేవుడు. ఒకటి యూదులు, 2 అన్యులు. అన్యులు అంటే యూదులు కానివారు అని అర్థం. యోధా జాతికి చెందిన వారు అందరూ అన్యులే. యూదులు అనే ఒక ప్రస్ఫుటంగా వాళ్ళని ఒక ప్రత్యేక గుంపు ఎందుకు చేసామంటే, యేసుక్రీస్తు వారు వారిని తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేనండి. వారు దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన జనం. యేసుక్రీస్తు వారు వారి గోత్రంలో నుండి, యోధా గోత్రంలో నుండి వచ్చాడు. ఇశ్రాయేలీలు ఆయన ముద్ర వేయబడిన వాళ్ళు, దేవుని జనాంగం. కాబట్టి వాళ్ళు ప్రపంచంలో ప్రత్యేకమైన జనం అంతే. ఒకటి యూదులు, రెండోది ఎవరు చెప్పాను? అన్యులు. ప్రపంచంలో ఉన్న మనుషులు 3 భాగాలు, 2 అన్యులు. బిడ్డలారా, 3వ భాగం ఎవరంటే క్రైస్తవులు. వీళ్ళే ఉండేది ఇప్పుడు భూమి మీద, ఇంకెవరు లేరు. ఈ 3 జాతుల వాళ్ళే. ఒకటి ఎవరన్నా? యూదులు, 2 అన్యులు, 3 క్రైస్తవులు. క్రైస్తవులు ఎవరు? భూమి మీద ఉన్న సకల జాతులలో నుండి యేసు నిజదేవుడని అంగీకరించి, యేసే పాపుల రక్షకుడని గుర్తించి, మనసు తెరవబడి, ఆత్మ తెరవబడి, మనోనేత్రాలు తెరవబడి, బాప్తిస్మం ద్వారా పాపక్షమాపణ పొంది యేసు రక్తం అనే ముద్ర వేయించుకొని, సకల జాతులలో నుండి, సకల ప్రజలలో నుండి, లోకములో నుండి వేరై యేసు కొరకు ప్రత్యేకంగా జీవిస్తున్న గుంపులోకి వచ్చారు. కాబట్టి వీళ్ళు క్రైస్తవులు. ఈ 3 ఉన్నారు భూమి మీద. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు వారు మధ్యాకాశానికి వచ్చిన తర్వాత ఒక గుంపు ఎత్తబడిపోద్ది. ఎవరు చెప్పండి? ఎవరు? క్రైస్తవులు ఎత్తబడిపోతారు. క్రైస్తవులు అంటే నామకార్థంగా బతికేవాళ్ళని కాదు. యేసు రక్తంలో ముద్రించబడి దేవుని రక్తాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకొని ఎప్పటికప్పుడు తమ పాపములు కడుక్కొని పరిశుద్ధంగా, పవిత్రంగా, నమ్మకంగా బ్రతికి సిద్ధంగా ఉన్న వాళ్ళందరూ, లేదా ఆ కాలమునకు మృతి చెందిన పరిశుద్ధులందరూ సమాధులు తెరవబడి ఎగిరి వెళ్ళిపోతూ ఉండగా, ఆ కాలానికి భూమి మీద బతికి ఉన్న వారిలో పరిశుద్ధులందరూ రెప్పపాటులో మార్పు నుండి మొట్టమొదటిసారి పునరుద్ధానులై మధ్యాకాశానికి ఎగిరి వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు భూమి మీద 3 జాతుల్లో ఒక జాతి వెళ్ళిపోయింది మధ్యాకాశానికి. ఏ జాతి వెళ్ళిపోయింది? సంఘం. అనగా యేసు రక్తం ఇచ్చి, స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘం, క్రైస్తవులు అందరూ వెళ్ళిపోయారు భూమి మీద నుండి. ఇప్పుడు భూమి మీద విడవబడింది ఎంతమంది? 8 గ్రూపులు. 2. ఎవరెవరు? యూదులు, అన్ని జనులు. యూదులు ఎందుకు ఎత్తబడలేదు అంటే, యూదులు ఇప్పటికీ చాలామంది యేసుని తన సొంత రక్షకుని అంగీకరించరు. ఆయన ఒక ప్రవక్త అని నమ్ముతారు, ఆయన ఒక నీతిమంతుని నమ్ముతారు. కానీ దేవుడిగా వాళ్ళు ఇప్పటికీ చాలామంది అంగీకరించలేదు. కొందరు అంగీకరించారు అనుకో, వాళ్ళు క్రైస్తవుల లెక్కలోకి వస్తారు. యేసయ్యను అంగీకరించిన వాళ్ళందరూ ఏ గుంపులోకి వస్తారు? క్రైస్తవుల గుంపులోకి వస్తారు. యూదులైనా, అన్ని జాతి వాళ్ళైనా, ఎవరైనా కూడా యేసును నమ్మి, యేసును విశ్వసించిన ప్రతి ఒక్క క్రైస్తవ గుంపులోకి వస్తారు. ఆల్రెడీ వచ్చారు కాబట్టి ఎత్తబడిపోయారు. ఇప్పుడు భూమి మీద మిగిలిపోయింది యేసును విశ్వసించిన యూదులు, యేసును విశ్వసించిన అన్ని జనులు. ఈ 2 భూమి మీద ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ 7 సంవత్సరాల్లో అక్కడ తీర్పులో ఉంటారు. మరి మధ్యాకాశంలో బహుమానాలు తీసుకుంటే సంఘం ఈ 7 సంవత్సరాలు అక్కడ బాధలు పడుతుంటే, ఈ భూమి మీద మిగిలిపోయిన వాళ్ళు యూదులు, అన్ని జనులు. బిడ్డలారా, 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు మరలా సంఘాన్ని వెంట పెట్టుకొని మధ్యాకాశం నుండి దిగి భూమి మీదకి సంఘాన్ని తీసుకొని వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు యేసు ప్రభు వారితో ఎవరెవరు ఉంటారు చెప్పండి? క్రీస్తునందుండి మృతులైన పరిశుద్ధులు, అనగా చనిపోయిన వాళ్ళు. బాగా వినండి, మీకు ఇంకో పాయింట్ చెప్పాలి, ఇక్కడ రాసుకోండి, నా పాయింట్ రాసుకోండి. మొట్టమొదటిసారి సమాధులు తెరవబడి శరీరాలు లేస్తాయి. చూడండి, క్రీస్తు నందుండి మృతులైన వారే లేస్తారని బైబిల్ చెప్తుంది. అంటే కొత్త నిబంధన విశ్వాసులు మాత్రమే సమాధుల్లో నుంచి లేస్తారు. కానీ ఆదాము మొదలుకొని మలాకి గ్రంథంలో ఉన్న భక్తుల వరకు వాళ్ళు లేవరు, సమాధుల్లోంచి లేవరు. బాగా చెప్పండి, 7 ఏండ్ల తీర్పులో, లేదా 7 ఏండ్ల మధ్యాకాశం జరగబోతున్న బహుమానాల విందు, ప్రేమ విందులో పాత నిబంధన భక్తులు ఏమండి ఉండరు. మొట్టమొదటి సమాధుల్లోంచి లేపబడేది కొత్త నిబంధన సంఘమే. అంటే మనమే లేస్తాం ఫస్ట్. పాత నిబంధన ఈ భక్తులందరూ ఎట్లా ఉంటారంటే, శరీరాలతో లేపబడకుండా మధ్యస్థితి అంటారు అన్నమాట. దాన్ని మధ్యస్థితి అంటే ఆత్మగా, శరీరంగా కాకుండా మధ్యస్థితిలో ఉంటారు.
ఇంకా వాళ్ళ సమాధులు తెరవబడలేదు. యేసుక్రీస్తు వారు భూమి మీదకి దిగి వచ్చిన తర్వాత వాళ్ళ సమాధుల్లోంచి లేస్తారు. మీకు ఆ టైం వచ్చినప్పుడు కాస్త వివరంగా చెప్తాను. ప్రస్తుతానికి 7 ఏండ్లు మధ్యాకాశం జరగబోతున్న తీర్పులో, విందులో, గొర్రెపిల్ల వివాహోత్సవంలో బిడ్డలారా వాళ్ళు కూడా ఉంటారు, కానీ మనలాగా శరీరాలతో ఉండరు. వారు మధ్యస్థితిలో వస్తారు. వారిని ఏమనాలంటే యేసుక్రీస్తు వారికి స్నేహితులు, దేవునికి స్నేహితులు అని చెప్పాలి. వాళ్ళని పెండ్లి పెద్దలు అనమాట. వివాహోత్సవంలో వాళ్ళు పెండ్లి పెద్దలుగా ఆత్మలుగా వారు మనతో పాటు ఉంటారు, కానీ శరీరాలతో మనలాగా సమాధుల్లో నుంచి లేవరు. మీరు ఏదో రకరకాలుగా వెళ్ళిపోతున్నారు. అమ్మ వెనక్కి రండి, మీకు నేను వివరంగా అర్థమయ్యేటట్టు చెప్తా. ఇక్కడ ఏం కన్క్లూజన్ ఏం లేదు, గందరగోళం ఏం లేదు. నా మాటలు అర్థమైతే గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. గట్టిగా హల్లెలూయా. ఈరోజు మనం మిగిలిన 4 తీర్పుల గురించి మాట్లాడుకోబోతున్నాం. పోయిన వారం జరిగిన 3 తీర్పులు కాకుండా ఇప్పుడు 4వ తీర్పు స్టార్ట్ చేసాం. 4వ తీర్పు అన్ని జనులకు జరిగే తీర్పు. దీన్నే మహిమగల సింహాసనపు తీర్పు అని చెప్పి, ఇప్పుడు ఆ తీర్పు దగ్గరికి మిమ్మల్ని తీసుకురావడానికి ఈ బాధలన్నీ. భూమి మీద 3 జాతులు, యూదులు, అన్యజనులు, క్రైస్తవులు. యేసుక్రీస్తు మధ్యాకాశం దిగి వచ్చిన తర్వాత రహస్య రాకడలో సంఘం ఎత్తబడిపోద్ది, అనగా క్రైస్తవ గుంపు ఎత్తబడిపోద్ది. భూమి మీద ఇద్దరే ఉంటారు. 7 ఏళ్ళు మనకి అంత పనిష్మెంట్లు, తీర్పులు, బహుమానాలు, కిరీటాలు మొత్తం అయిపోయిన తర్వాత భూమి మీదకి వస్తాం. భూమి మీదకి మనం ఎందుకు తీసుకొని వస్తాడంటే భూమి మీద ఉన్న ఆయన స్వజాతి వారిని రక్షించుకోవడానికి. ఆమె చెప్పండి గట్టిగా. యేసుక్రీస్తు వారు మనల్ని అందరిని వెంట పెట్టుకొని భూమి మీదకి ఎందుకు వస్తాడంటే తాను ఏ గోత్రులైతే పుట్టాడో, ఏ జాతులైతే పుట్టాడో ఆ జాతి వారందరినీ తన వైపు తిప్పుకోవడానికి, ఆ జాతి వారికి సహాయం చేయడానికి భూమి మీదకి దిగి వస్తాడు మనల్ని వెంట పెట్టుకొని. మనం భూమి మీదకి వచ్చే నాటికి భూమి మీద ఇజ్రాయేలు అనే వ్యక్తిని లేకుండా చేయాలని ప్రపంచ దేశాలన్నీ ఒక్కటై ఆ దేశాన్ని చుట్టుముట్టి సమూలంగా వీళ్ళని ధ్వంసం చేయాలని, ఇజ్రాయేలు దేశాన్ని మ్యాప్లో లేకుండా చేయాలని అందరూ కూడగట్టుకొని ముట్టడి దెబ్బలు వేసి లోపలికి బయటికి ఎవరిని వెళ్ళనీయకుండా ఇజ్రాయేల్ దేశాన్ని ముప్పు తిప్పలు పెట్టి అనేక మందిని చంపుతూ ఉన్న సమయంలో తన జాతిని రక్షించుకోవడానికి నేనే మెస్సయ్యనని వారికి తెలియపరచుకోవడానికి 2వసారి బహిరంగంగా అందరూ చూస్తూ ఉండగా, లైవ్లో, కెమెరాల్లో, టీవీలో చూస్తూ ఉండగా వేవేల పరిశుద్ధుల గుంపులు వెంట పెట్టుకొని అగ్ని రథాల గుర్రాల మీద మేఘారూఢులమై మనమందరూ ఒలీవ కొండ మీద దిగతామానే చెప్పండి గట్టిగా. చప్పట్లు కొట్టు, ఒకసారి ఆనందకరమైన గడిలకు చప్పట్లు కొట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలే బలి కొట్టారు, చాలే బిడ్డలారా. ఇప్పుడు మనకు 7 ఏళ్ళ తీర్పు అయిపోయింది, 7 ఏళ్ళు అక్కడ బహుమానం అయిపోయింది, కిందకు వచ్చేసాం. ఇప్పుడు భూమి మీదకి వచ్చాం. బాగానండి. ఇప్పుడు ఆల్రెడీ క్రైస్తవులకి వెళ్ళిపోయారు, ప్రభుత్వం ఉన్నారు, వాళ్ళని తీసేయండి. భూమి మీద ఉన్న ఇద్దరు, ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న వాళ్ళు అన్యులు, యూదులు. రైట్. ఎప్పుడైతే ఆయన భూమి మీద దిగొచ్చాడో భూమి మీద ఆల్రెడీ యుద్ధం స్టార్ట్ అయిపోయింది. ఆ యుద్ధాన్ని యేసుక్రీస్తు వారు భూమి మీద దిగొచ్చిన తర్వాత జరగబోయే మొదటి యుద్ధం అనమాట అది. దాన్ని హర్మెగిద్దోను యుద్ధం అంటారు. హర్మెగిద్దోను యుద్ధం, మెగిద్దో అని పిలువబడుతున్న యుద్ధ మైదానంలో గొప్ప యుద్ధం జరగద్ది. అప్పుడు రష్యా, చైనా ఇవన్నీ ప్రధాన దేశాలుగా ఉండి, మీకు విషయం తెలుసా, యేసు ప్రభు మీదకి యుద్ధానికి వస్తారు వాళ్ళు. అప్పుడు యేసు ప్రభు మనం ఇప్పుడున్నట్టుగా కళ్ళకు కనపడే స్థితిలో ఉన్నాడు. అప్పుడు కళ్ళకు కనబడే స్థితిలో వస్తాడు ఆయన. ఆమె చెప్పండి. ఆయన ఎన్ని కెమెరాలు తీస్తాయో, ఎన్ని లైవ్లు పెడతారో, ఆయన సింహాసనాన్ని ఎంతమంది ప్రపంచ ప్రజలు చూస్తారు ఆ రోజున. చైనా, ఇప్పుడు కమ్యూనిస్ట్ దేశాలుగా ఉన్న దేశాలన్నీ మిగతా దేశాలను వెంట పెట్టుకుని వస్తాయి దేవుని మీదకి యుద్ధానికి. యూరోపియన్ కంట్రీస్ కూడా యేసయ్య మీదకి యుద్ధానికి వస్తాయి. అప్పుడు బైబిల్ చెప్తుంది ఆయన నోట నుండి వచ్చు ఊపిరి చేత వారందరినీ నాశనం చేస్తాడని. నిమిషాలలోనే వాళ్ళు శవాలుగా మారిపోతారని బైబిల్లో ఒక మాట ఉంది. ఉన్నట్టుండి కన్ను గుడ్లు లోపలే కుళ్ళిపోతాయంట. వితిన్ మినిట్స్లో కళ్ళు గుడ్లు లోపలే కుళ్ళిపోతాయి. వితిన్ మినిట్స్లో అవయవాలు కూలిపోతాయి. అంటే రాబోయే రోజులు ఇంకా భయంకరమైన మారణాయుధాలని శాస్త్రవేత్తలు కనిపెడతారు. ఇప్పుడు ఆటం బాంబులు వచ్చినాయి. ప్రస్తుతానికి ఆటం బాంబు కానీ వేసారంటే ఇక మళ్ళీ అక్కడ చెట్టు బతకడం కానీ మనుషులు బతకడం ఉండదు. ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ 2 దగ్గరలు వేస్తున్నారు. భయం ప్రపంచ దేశాలకి, ఎవరు ఏ బాంబు వేస్తారో, ఎప్పుడు మేము చేస్తామని ఏ దేశాలకు ఆ దేశాలు ఆటం బాంబులు తయారు చేసుకుంటూ కూర్చో ఉన్నాయి. ఆ రోజుల్లో ఇంకా భయంకరమైన వెపన్స్ వస్తే ఆ బాంబు వేస్తే ఉన్నట్టుగానే కుళ్ళిపోతాయి. లోపల కళ్ళు కుళ్ళిపోతాయి. కళ్ళు అలా త్వరలోంచి పడిపోతాయి. అటువంటి భయంకరమైన ఆయుధాలు కనిపెడతారు. దేవుడు తన నోటి ఊపిరి చేత వారందరినీ సంహరించి హర్మెగిద్దోను యుద్ధంలో ఆ చనిపోయిన లక్షలాది శవాలను తినడానికి ఆకాశ పక్షులను పిలుస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ పక్షులను పిలుస్తాడు? ఆకాశ పక్షులకు ప్రేమ విందు అని రాసుకోండి. ఈ మహిమగల సింహాసనం అన్య జనులకు జరిగే తీర్పుకు ముందు జరిగే సంగతులు ఇవన్నీ.
ఆకాశ పక్షులు పిలుస్తాడు. ఆల్రెడీ అమెరికా దేశంలో శాస్త్రవేత్తలు చెప్తున్నారు, విమానము రెక్కంత సైజులో ఉన్న పక్షులు ఉన్నాయంట లోపల అడవుల్లో, అమెజాన్ అడవుల్లో. విమానం రెక్క అంటే ఇక్కడ నుంచి అదిగో మన మెయిన్ అంత దూరం ఉంటుంది, ఇంకా పొడుగు ఉంటాయి కొన్ని రెక్కలు అయితే. ఒక పక్షి ఇంత పొడుగు పెద్ద పెద్ద పక్షులు ఉన్నాయి. శాస్త్రవేత్తలు చెప్తున్నారు పెద్ద పెద్ద పక్షులు ఉన్నాయి అమెజాన్ అడవుల్లో ప్రపంచంలో. అది ఇంకా వృద్ధవుతాయి. ఆనాటికి దేవదూత పిలిస్తే గుంపులు గుంపులుగా వచ్చి మెగిద్దో లోయలో పడి ఉన్న లక్షలాది శవాలు తింటాయి. పక్షులకు ప్రేమ విందు. అదంతా అయిపోయిన తర్వాత దేవుడు బిడ్డలారా మరి యెహోషాపాతు లోయ అంటే ఇది మీకు చెప్పాలి. ఒలీవల కొండ మీద యేసుక్రీస్తు వారు మళ్ళీ రెండోసారి మనల్ని వెంట పెట్టుకొని ఆయన అడుగు ఒలీవల కొండ మీద పెట్టగానే, మహిమరూపిగా ఉన్న యేసయ్య అడుగు ఒలీవల కొండ మీద పెట్టగానే బైబిల్ చెప్తుంది ఒలీవల కొండ రెండుగా చీలద్దంట. ఆమె చెప్పండి గట్టిగా. ఏం చేస్తుంది? ఒలీవల కొండ రెండుగా చీలద్ది. శాస్త్రవేత్తలు ఈ మధ్యకాలంలో ఒలీవల కొండ మీద రెస్టారెంట్ కట్టాలని, హోటల్ కట్టాలని వాళ్ళు చెక్ చేస్తే, పరిశీలిస్తే బిడ్డలారా దాంట్లో ఆల్రెడీ పగుళ్ళు వచ్చినాయంట. బలహీనంగా ఉంది. ఇక్కడ ఒకవేళ మనం బిల్డింగ్ కట్టినా భవిష్యత్తులో కూలిపోయే ప్రమాదం ఉందని ఒలీవల కొండ మీద ఎవరు రెస్టారెంట్లు ఏం కట్టడంలా. ఇప్పటికీ బైబిల్ ఆల్రెడీ ఉంది కాబట్టి వాళ్ళ జ్ఞానం ఉంది. ఇది ఒకనొక దినాన చీలిపోద్ది మధ్యలోకి. యేసుక్రీస్తు అడుగు పెట్టగానే ఆ కొండ ఆ పక్కకి ఈ పక్కకి జరిగితే మధ్యలో లోయ ఏర్పడద్ది. ఆ లోయకి దేవుడు యెహోషాపాతు లోయ అని పెట్టాడు అన్నమాట పేరు. ఈ యెహోషాపాతు లోయలోనికి ఇశ్రాయేలులందరినీ ఆ కాలంలో యుద్ధంలో ఓడిపోయి కన్నీళ్లు పెడితే గుండెలు బాదుకొని పారిపోతున్న ఇశ్రాయేలులందరినీ ఆ లోయలో తీసుకెళ్లి వాళ్ళని కాపాడి అన్యజనులతో యుద్ధం చేసి వాళ్ళందరిని సంహరించి పక్షులకు ప్రేమ మీద అయిపోయిన తర్వాత ఆ యెహోషాపాతు లోయలో సింహాసనం వేసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ సింహాసనాన్నే మహిమగల సింహాసనం అని రాశారు బైబిల్లో. పరలోకపు మహిమతో కూడిన ఒక సింహాసనం వేసుకొని ఆ సింహాసనం మీద కూర్చుంటే ఆ సింహాసనం ఎదురికి వస్తారు అన్యజనులు. ఈ అన్యజనులకు జరిగే తీర్పే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న 4వ తీర్పు. క్రైస్తవులు అయిపోయింది, తీసేయండి. ఇక భూమి మీద ఉండేది 2 గుంపులే. యూదులు పక్కన పెట్టండి. ఇప్పుడు అన్యజనులు అనమాట. ఈ 4వ తీర్పులో అన్యజనులకు జరిగే తీర్పు జరిగే స్థలం ఎక్కడ? భూమి మీద యెహోషాపాతు లోయలో మహిమగల సింహాసనం ఎదుట ఈ తీర్పు జరగద్ది. బిడ్డలారా తీర్పు జరిగే సమయం ఎప్పుడు? యేసుక్రీస్తు వారు బహిరంగ రాకడలో భూమి మీదకి వచ్చిన తర్వాత 7 ఏండ్ల శ్రమల కాలము తర్వాత, అంటే ఆల్రెడీ కిందకు వచ్చేసాం మనం. 7 ఏండ్ల శ్రమల కాలం అయిపోయింది, కిందకు వచ్చాం. 1000 ఏండ్ల పరిపాలనకు ముందు జరగద్ది ఈ తీర్పు. అమ్మా 7 ఏండ్లు మనం అక్కడుండి భూమి మీదకి వచ్చి యేసుప్రభు యుద్ధం చేస్తాడు, పక్షులు ప్రేమింది అయిపోద్ది. ఇదిగో ఈ తీర్పు మహిమగల సింహాసనం తీర్పు అయిపోయిన తర్వాత భూమి మీద యేసుక్రీస్తు వారు 1000 ఏండ్ల పరిపాలన ప్రారంభం చేస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఈ 1000 ఏండ్ల పరిపాలనలోనే మన పాత నిబంధన భక్తులు కూడా సమాధుల్లో నుండి బయటకు వచ్చి మనతో పాటు 1000 ఏండ్ల పరిపాలన వాళ్ళు కూడా ఈ భూమి మీద మనతో పాటే ఉంటారు. ఆమె చెప్పండి గట్టిగా. ఒకవేళ నువ్వు ఇప్పుడు ఆదాము అబ్రాహాము చూడకపోయినా 1000 ఏళ్ళు మరలా మన వాళ్ళతో కలిసి జీవిస్తాం భూమి మీద. మరలా ముందు ఉన్న మనకి పునరుద్ధాన వరసలు 7. మళ్ళా ఈ 7 అనే సంఖ్య వస్తూ ఉంటుంది మనతోటి. 7 బూరలు, 7 పాత్రలు, ఇలా చాలా ఉన్నాయి ప్రకటనలో. 7 ముద్రలు, ఇవన్నీ తెలుసుకుంటాం. ఇప్పుడు 7 తీర్పుల దగ్గర ఉన్నాం. 7 పునరుద్ధాన వరసల్లో యేసుక్రీస్తు వారు మొట్టమొదటి సమాధుల్లోంచి లేచాడు. ఇలా ఒక్కొక్కరు లేస్తారు సమాధుల్లో నుంచి. ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటాం ఒక్కొక్కటి. బిడ్డలారా పాత నిబంధన పరిశుద్ధులు మనకంటే ముందుగా లేవరు సమాధుల్లోంచి. ఫస్ట్ లేసేది మనమే. ప్రథమ ఫలముగా యేసుక్రీస్తు వారు సమాధుల్లోంచి లేస్తే రెండవదిగా ఆయన పిల్లలమైన కొత్త నిబంధన సంఘమైన మనమే. మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు ధనిలని దేవుని వాక్యం చెప్పినట్లుగా సమాధుల్లోంచి త్వరగా మనం లేస్తాం. ప్రభువు నామానికే మహిమ కలుగును గాక. బిడ్డలారా యెహోషాపాతు లోయలో ఆ సింహాసనం మీద కూర్చొని యేసుక్రీస్తు వారు అన్ని జనులకు తీర్పు తీరుస్తాడు. అన్ని జనులకి ఏమని తీర్పు తీరుస్తాడు? బాగా వినండి. ఈ 7 ఏండ్ల శ్రమల కాలంలో ఏమవుద్దంటే అన్ని జనులు ఉన్నారు కదా, అంటే ఇప్పుడు అమ్మ నేను చెప్పేది ఇప్పుడు గురించి కాదు. ఆ కాలంలో భూమి మీద ఎవరైతే బ్రతుకుంటారో, ఎవరైతే యేసుక్రీస్తు అంగీకరించకుండా ఆయనకు దేవుడు కాదు అని ఇప్పుడు అబద్ధాలు చెప్పుకుంటూ కొంతమంది అనుకుంటున్నారు కదా, అలాగే ఆ రోజుల్లో కూడా కొంతమంది యేసుని విసర్జించినందుకు విడవబడ్డారు. 7 ఏండ్ల కాలంలో మహాశ్రమలు వస్తాయి. చెప్పాను మీకు నేను. ఆ 7 ఏండ్ల కాలంలో కనుక మనం విడవబడితే నీళ్లు దొరకవు మనకి. మొదట ఏం దొరకవనా? నీళ్లు దొరకవు. చేదు నీళ్లు తాగాలి, రక్తపు నీళ్లు తాగాలి. ఈ నీళ్లు తాగే చాలామంది చచ్చిపోతారు. ఆ తర్వాత
ముద్ర వేయించుకోకపోతే అమ్మడానికి కొనడానికి మనకి అధికారం ఉండదు. ముద్ర అంటే చిప్పు కానీ, ఒక చిన్న చిప్పు నుదుటి మీద కానీ చేతి మీద కానీ వేస్తారు. ఇది ఉంటేనే మనం హ్యాండ్ అలా పెడితే మన డబ్బులు మన బ్యాంకులోంచి కట్ అయిపోతాయి. ఇప్పుడు మన ఫోన్లు తీసి ఫోన్పేలో పే చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఆ 7 ఏళ్ల శ్రమల కాలానికి వచ్చేసరికి మనం ఎట్లా ఉంటాం తెలుసా? ఇంకా పాస్వర్డ్ ఎన్ని అవసరంలే, చేయి పెడితే చాలు ఆటోమేటిక్గా డెబిట్ అయిపోతాయి, మన అకౌంట్లోంచి వెళ్ళిపోతుంటాయి. అంతే, అంత సిస్టమ్ తెస్తారు. అమ్మాలన్నా కొనాలన్నా ఖచ్చితంగా మనం చిప్పుంటేనే, ముద్ర వేయించుకుంటేనే మనం భూలోకంలో బతకగలం. ముద్ర వేయించుకుంటే పరలోకాన్ని పోగొట్టుకుంటారు, ముద్ర వేయించుకోకపోతే అంత్యక్రీస్తు కొడతాడు. అది మామూలుగా ఉండదు బాధ. చెప్పాను కదా, రహస్య స్థలాల్లో గడ్డలు, మిడతలు భూమిలోంచి బయటకు వచ్చి తేలుగుట్టినట్టు కొడుతుంటే 5 నెలలు బాధపడాలి. వడగండ్లు పడతాయి పైనుంచి, కరువులు బీభత్సంగా ప్రభావితం చేస్తాయి. బైబిల్ రాయబడింది, అట్టి శ్రమ భూమి నిర్మించిన నాటి నుండి ఇంతవరకు కలగలేదు అని చెప్తుంది బైబిల్. ఇంతవరకు ప్రపంచంలో కలగనటువంటి భయంకరమైన శ్రమలు ఆ 7 సంవత్సరాల్లో భూమి మీదకి వస్తాయి. కాబట్టి వాటిని మహాశ్రమలు అంటారనమాట. ఈ మహాశ్రమ అనుభవిస్తున్నప్పుడు కొంతమంది క్రైస్తవులు విడబడి ఉంటారు కదా, నామకార్థంగా ఉండి దేవుని రక్తాన్ని నిర్లక్ష్యం విడబడి ఉంటారు. వాళ్ళు చెప్తారు, రే అయ్యా అన్న అంకులు బాబాయ్ అమ్మా మా పాస్టర్లు చెప్పేవాళ్ళు ఈ రోజులు వస్తాయని మేము వినలా అంటే అప్పుడు చాలామంది మారు మనసు పొందుతారు. చాలామంది యేసు గురించి తెలుసుకుంటారు. అమ్మో ఇదిగో పరిశుద్ధులు ఎత్తబడిపోయారు, మా కళతో చాలామంది మాయమైపోయారు, మేము చూసాం. మా పక్కింట్లో చర్చికి పోయేవాళ్ళు అప్పటి నుంచి కనబట్ల ఏమైపోయారో, వీళ్ళు చెప్పేది నిజమే, యేసుక్రీస్తు నిజదేవుడు అని ఆ రోజుల్లో ఆ మహా భయంకరమైన శ్రమలు తట్టుకొని అవసరమైతే చచ్చిపోవడానికి ఇష్టపడతారు. కానీ అంత్యక్రీస్తు ముద్ర వేయించుకోకుండా కొన్ని లక్షల మంది, కొన్ని వేల మంది మరలా రక్షించబడతారు 7 ఏళ్ల కాలంలో. ఆమె చెప్పండి గట్టిగా. ఇదొక ఎత్తు అయితే, ఇజ్రాయేలీల్ని యూదుల్ని చంపుదామని ఆల్రెడీ ప్లాన్ చేసి ప్రపంచ దేశాలను ఒకటై యుద్ధం చేస్తా కనబడిన వాడిని కనబడినట్టు చంపుతున్నారు కదా యూదుల్ని. ఇటు ఇలా చంపుతున్నటువంటి యూదుల్ని కొంతమంది అన్ని జనులు తమ ఇళ్లలో పెట్టుకుంటారు, తమ ఇళ్లలో దాచుకొని వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళని కాపాడతారు అన్నమాట. వాళ్ళకి నీళ్ళు ఇస్తారు, వస్త్రాలు ఇస్తారు. కొంతమంది జైల్లో పడిపోయి ఉంటే వీళ్ళు పలకరించి వస్తారు తమ పక్కనే ఉన్న యూదుల్ని. ఇలా యూదులకు సహాయం చేసి కొంతమంది దేవుని దయ పొందుకొని రక్షించబడిపోతారు అనమాట. ఇలా 7 ఏళ్ల కాలంలో కొన్ని లక్షల మంది లేదా వేల మంది అన్ని జనులు మరలా మారు మనసు పొందుతారు. ఇలా మారు మనసు పొందిన అన్ని జనులందరినీ కుడి పక్కన గొర్రెలుగా నిలబెడతారు దేవుడు. ఆమె చెప్పండి గట్టిగా. అంత శ్రమల్లో కూడా కొంతమంది అంటే దూషిస్తారంట దేవుడిని, ఇంకా దూషిస్తారంట, కానీ మారు మనసు పొందారంట. అది కూడా బైబిల్లోనే ఉంది. ఇంత శ్రమలు జరుగుతున్నప్పటికీ ఏమాత్రం వాళ్ళు మారు మనసు పొందిన వాళ్ళు కారు, ఇంకా వాళ్ళు దేవుని దూషిస్తున్నారని. అంత భయంకరమైన శ్రమల్లో కూడా దేవుణ్ణి దూషిస్తూ ఉంటారే. ఇలా రక్షణను నిర్లక్ష్యం చేసుకున్నటువంటి అనుజనులందరూ ఎడమ వైపు మేకలుగా ఉంటారు. ఆ 7 ఏళ్ల కాలంలో రక్షించబడిన అనుజనులందరూ కుడివైపున గొర్రెలుగా ఉంటారు. ఈ కుడివైపున గొర్రెలకి ఎడమ వైపున మేకలకి తీర్పు తీర్చి వెళ్ళారా, తీర్పు తీర్చి ఆ తీర్పు ఫలితం ఏంటంటే బైబిల్ చెప్తుంది, ఆ తీర్పు యొక్క ఫలితం ఏంటంటే నిత్య జీవము లేదా నిత్య శిక్షకి వాళ్ళని వేరు చేస్తాడు దేవుడు. నిత్య జీవము లేదా నిత్య శిక్షకి దేవుడు వారిని వేరు చేస్తాడు. అంటే ఈ కుడివైపున ఉన్న గొర్రెలేమో దేవుని రాజ్యానికి వస్తారు. ఆమె చెప్పండి గట్టిగా. ఈ ఎడమ వైపున మేకలేమో ఆరని అగ్ని గంధకాలకు అప్పగించబడతారు. అంటే 1000 ఏళ్ల పరిపాలనలోకి మనతో పాటు ఆ 7 ఏళ్ల కాలంలో రక్షించబడిన అన్యజనులు కూడా మనతో పాటు వస్తారు. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. దీన్ని బట్టి మీకు ఏమనిపిస్తుంది? మన దేవుడు ఎంత ప్రేమ గలవాడు. ఆ 7 ఏళ్ల కాలంలో రక్షించబడిన అన్యజనులు కూడా 1000 ఏళ్ల పరిపాలన తీసుకొస్తున్నాడు ఆయన. కానీ విడవబడటం మహాఘోరం. మనమందరం ఉన్నాం లెక్క, మనందరం వెళ్ళిపోతాం. మనం ఆల్రెడీ మన కాలంలో ఖచ్చితంగా రాదు. కొంతమంది పాస్టర్లు ఏమో ఇంకా 40 సంవత్సరాలు అంటున్నారు. 40 సంవత్సరాల్లో దేవుని రాకడ వచ్చేస్తే భయం వేస్తుంది మనకు. కొంతమందికి నాకు తెలిసి అయితే ఇంకా కొంచెం టైం ఉంది, మనం అందరం వెళ్ళిపోతాం. మన తరం, మన పిల్లల తరం కూడా అయిపోద్ది. కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. జాగ్రత్తగా బతికి గుట్టుగా ఉంటే అది ఎత్తబడే వాళ్ళలో కలిసి మనం కూడా వెళ్ళిపోతాం. ప్రభు గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. యేసయ్యకి చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ కాలంలో బ్రతికి ఉన్నటువంటి ప్రజలకు జరిగే తీర్పులు అన్నమాట ఇవన్నీ కూడా. అందుకే ఈ 4వ తీర్పుని అన్ని జనులకు జరిగే తీర్పు అంటారు. ఇది యెహోషాపాతు లోయలో మహిమగల సింహాసనాన్ని వేసుకొని కూర్చొని తన కన్నుల ముందున్న కుడివైపున ఉన్న గొర్రెలకి ఎడమ వైపున ఉన్న మేకలకి తీర్పు తీర్చి, గొర్రెలనేమో 1000 ఏళ్ల పరిపాలనలోకి, మేకలనేమో ఆరని అగ్ని గంధకాలతో మండే గుండంలోకి పంపించేస్తాడు. లేదా ఈ మేకలు భయంకరమైన నిత్య శిక్షకి భద్రపరచబడతారు. పాతాళంలోనో వాళ్ళని పంపించేస్తాడు ఆత్మల్ని.
వెయ్యేళ్ల పరిపాలనలో పాపులు ఉండరు, కేవలం పరిశుద్ధులు మాత్రమే యేసుతో పాటు పరిపాలన చేస్తారు. ప్రభువు నామానికే మహిమ కలుగును గాక. బిడ్డారా, ఇప్పుడు 2 జాతులు అయిపోయినాయి, రెండు గ్రూపులకు తీర్పులు అయిపోయినాయి. భూమి మీద ఉన్న 3 జాతుల్లో 2 గ్రూపులకు తీర్పులు అయిపోయినాయి. ఇక మిగిలింది ఒకే ఒక గుంపు. ఎవరోళ్ళు చెప్పండి? ఎవరోళ్ళు? యూదులు ఉన్నారు కదా. ఈ యూదులకి ఇప్పుడు మళ్ళీ తీర్పు. అదే ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన ఎన్నో తీర్పు? ఇప్పుడు 5వ తీర్పు. రాసుకోండి, 5వ తీర్పు. ఇది యూదులకు జరిగే తీర్పు, యూదుల తీర్పు అని రాసుకోండి. సార్ పాట పాడాను సార్, నీరసంగా ఉందన్నాడు చూస్తున్నారు. పాడతా ఖచ్చితంగా పాడతాను. బిడ్డలారా, యూదులకు జరిగే తీర్పు యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 33వ వచనం నుంచి 44వ వచనం వరకు ఉంటాయి ఈ విషయాలు. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 33 నుంచి 44 దాకా. మత్తయి సువార్త 24వ అధ్యాయం 29 నుంచి 31 దాకా కూడా ఈ విషయాలు ఉంటాయి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 29 నుంచి 31 దాకా. ఈ మత్తయి సువార్తలో నా సహోదరులు అని రాయబడి ఉంటుంది. నా సహోదరులు అని రాయబడి ఉంటుందండి. ఈ నా సహోదరులనే యూదులు అంటారు. ఈ భూమి మీద మిగిలిపోయిన 3వ జాతికి బిడ్డలారా, ఈ తీర్పును కూడా మహిమగల సింహాసనపు తీర్పే అంటాం. ఇది కూడా మహిమగల సింహాసన తీర్పులో భాగం అన్నమాట. అయితే వీళ్ళకి తీర్పు ఎక్కడ జరగదో తెలుసా? యెహోషాపాతు లోయలో కాదు. వీళ్ళకి జరిగేది. వీళ్ళకి ఎక్కడ తీర్పు జరగద్దంటే, ఏ పర్వతం మీద దేవుడు మోషేని పిలిచి వీళ్ళకి 10 ఆజ్ఞలు ఇచ్చి వీళ్ళకి రాజ్యాంగాన్ని ఇచ్చాడో ఆ సింహాసనం, ఆ పర్వతం మీదకి ఈ యూదుల యొక్క శరీరాల్ని లేదా ఆత్మల్ని లేదా ఈ మనుషుల్ని ఆ పర్వతం మీద తీసుకెళ్తాడు నిమిషంలో. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. కొన్ని 100 మైళ్ళ దూరం యెరూషలేము నుండి, ఒలీవల కొండ నుండి సీనాయి పర్వతానికి కొన్ని 100 మైళ్ళ దూరం అన్నమాట. అక్కడ తీసుకెళ్తాడు వీళ్ళందరినీ. ఆత్మలుగా ఉంటారు కాబట్టి నిమిషాలు వెళ్ళిపోతారు అంతే. యూదులందరిని తీసుకెళ్ళి సీనాయి పర్వతం పైన శిఖరం మీద మరలా అక్కడ సింహాసనం వేసుకొని ఈ సీనాయి పర్వతం మీద వాళ్ళందరినీ నిలబెట్టి, ఎక్కడైతే వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చాడో ధర్మశాస్త్రానుసారంగా కొందరికి, నీతి క్రియల మూలంగా కొందరికి, యూదులకు దేవుడు తీర్పు తీరుస్తాడు. ప్రభువు నామానికే మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. తీర్పు జరిగే సమయం బిడ్డలారా, తీర్పు జరిగే సమయం ఎప్పుడది? తీర్పు జరిగే సమయం ఇప్పుడు యేసుక్రీస్తు వారి 2వ రాకడలో 7 ఏళ్ల శ్రమల కాలం తర్వాత 1000 ఏళ్ల పరిపాలనకు ముందు జరగదు ఇది. ఈ తీర్పు అయిపోయిన వెంటనే 1000 ఏళ్ల పరిపాలన స్టార్ట్ అయిపోద్ది అనమాట. మీకు మళ్ళీ నేను వివరంగా చెప్తా, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది 5వ తీర్పు, ఇది యూదులకు జరిగే తీర్పు. ఇది కూడా మహిమగల సింహాసన తీర్పులో ఒక భాగమే. అన్ని జనులకేమో యెహోషాపాతు లోయలో తీర్పు జరిగితే, యూదులకేమో సీనాయి పర్వతం మీద సింహాసనం వేసుకొని కూర్చొని అక్కడ తీర్పు తీరుస్తాడు. అప్పటికే యూదుల్లో చాలామంది యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. బైబిల్లో ఒక మాట ఉంది, కరుణనందించు ఆత్మగా నేను వారి మీదకి దిగి వస్తా. ఆమేన్ అన్నాడు గట్టిగా. ఏ ఆత్మగా వస్తాడంట? ఏ ఆత్మగా వస్తాడు యూదుల మీదకి? ప్రస్తుతానికి వాళ్ళు కఠినంగా ఉన్నారు. మీకు విషయం తెలుసా? యూదులు యేసు ప్రభు అని ఎప్పుడు నమ్ముతారంటే, యేసు ప్రభు వారు ఒక గొర్రెగానో ఒక బేదవాడిగానో రాకూడదు. వాళ్ళు ఎట్లా నమ్ముతారు తెలుసా? మెస్సయ్యగా రావాలా. మెస్సయ్య అంటే ఒక రాజు అనమాట. రాజులాగా తమను రక్షించడానికి వస్తేనే వాళ్ళు నమ్ముతారు. అందుకే వాళ్ళని రక్షించడానికి 2వసారి రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా భూమి మీదకి ఒలీవల కొండ మీదకి దిగి వస్తాడు. ఆ అపీరెన్స్ చూసి అప్పుడు కొంతమంది నమ్ముతారు. ఈ 1000 ఏళ్ల పరిపాలనలోనే వీళ్ళకి వాక్యం చెప్పడానికి 2 దిగి వస్తారు భూమి మీదకి. ఎవరని చెప్పాను మీకు? హనోకు, ఏలియాల్ని పంపిస్తాడు దేవుడు వీళ్ళ కోసం. వీళ్ళు వచ్చి మరలా వాళ్ళకి సువార్త చెప్తారు. ఇదిగో 2000 సంవత్సరాల క్రితమే మీకోసం వస్తే మీరు నమ్మలేదు, మీరు ఆయన్ని పోగొట్టుకున్నారు, ఇదిగో మరలా మీకోసం దిగి వస్తాడు ఆయన, రేపు మాప రాబోతున్నాడు, ఏసే మెస్సయ్య, ఏసే రక్షకుడని యూదులలో ఉన్న అనేక లక్షల మందిని వాళ్ళ మనసులను మార్చి అనేక మంది ప్రజలు యేసుక్రీస్తు సొంత రక్షకునిగా 7 ఏళ్ల శ్రమల కాలంలో ఒప్పుకుంటారు, నమ్ముతారు. వీళ్ళిద్దరు ఒక పక్క సేవ చేస్తుంటే 144,000 మందిని రాశాడు ప్రకటన గ్రంథంలో. 144,000 మంది వీళ్ళు కూడా పరిచయం చేస్తారు. ఆ కాలంలో మరలా వీళ్ళు సేవ చేస్తారు. ఈ 144,000 మంది సేవ మూలంగా, ఈ 2 సాక్షుల మూలంగా అనేక లక్షల మంది ఇశ్రాయేలీయులు యేసు ప్రభువును తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తారు. విషాదం ఏంటంటే ఆ కాలంలో కూడా ఇంత జరుగుతున్నా కూడా యూదుల్లో కొంతమంది ఎప్పటికీ యేసుని మేము రక్షకునిగా మెస్సగా అంగీకరించమని ఆయనతో నాడి దేవుడు తమ కొరకు దిగివచ్చి సాక్షుల ద్వారా, హనోకు, ఏలియాల ద్వారా వాక్యం చెప్పినా కూడా నమ్మకుండా తమ శరీరాలని, తమ హృదయాల్ని కఠినపరచుకున్నందుకు వీళ్ళు నిత్య ఉగ్రతకి పాలైపోతారండి. యూదుల్లో కూడా కొంతమంది నరకానికి వెళ్ళిపోతారు. అందుకే మన దేవుని న్యాయం పక్షపాతం లేని న్యాయం అన్నమాట.
అందుకే మన దేవుడు పక్షపాతం లేకుండా తీర్పు తీర్చేవాడు. నా సొంత ప్రజలు కదా, నా సొంత జనులు కదా, వాళ్ళు తెలిసి తెలియక చేసినా వాళ్ళని కాస్త రక్షిద్దాం, వాళ్ళని పరలోకం తీసుకెళ్ళిపోదాం అనుకోడు. మారు మనసు పొందినప్పుడే, రక్షించబడినప్పుడే, తన దేవుని అంగీకరించినప్పుడే వాళ్ళని తన దగ్గర తీసుకుంటాడు. కానీ నమ్మకపోయినా పర్వాలేదు, అందరూ ఎటపోయినా నాకెందుకు, నా బిడ్డల్ని, నా వారిని అని లేదు ఆయన దగ్గర. యూదులలో కూడా కొంతమంది దేవుణ్ణి విసర్జించిన కారణంగా బిడ్డలారా ఈ తీర్పు ఫలితం ఏంటంటే నిత్య శిక్షకి లేదా నిత్య ఉగ్రతకి వారిని వేరు చేస్తాడు. ఇది 5వ తీర్పు. నిత్య జీవము లేక నిత్య శిక్షకు వారిని వేరు చేస్తాడు. ఆ సీనాయి పర్వతం మీద తీర్పులో దేవుని దయను పొందుకొని యేసును అంగీకరించిన ఆ యోధులందరూ మనతో పాటు 1000 ఏళ్ల పరిపాలనలో అడుగు పెడతారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు 1000 ఏళ్ల పరిపాలనకు ఎవరు వచ్చారు చెప్పండి? రక్షించబడిన క్రైస్తవ సంఘం మనము, మనతో పాటు 7 ఏళ్లలో శ్రమలు పడుతూ రక్షించబడిన అన్యజనులు, మన ఇద్దరితో ఈ 2 గుంపులతో పాటు రక్షించబడిన యూదులు, వీళ్ళందరూ కలిసి మహిమ శరీరాలతో పునరుద్ధాన దేహాలతో 1000 ఏళ్ల పరిపాలనలో మరలా ఈ భూమి మీద మనం యేసయ్యతో పాటు కలిసి ఈ భూమి మీద ఉంటాం. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎన్ని తీర్పులు చెప్పాను మొత్తం? 7 తీర్పులు. ఎన్ని తీర్పులు చెప్పాను? ఎన్నో చెప్పా కానీ రా నాయన తలకాయ తింటున్నాను ఇంకా ఇప్పుడు వస్తుంది తండ్రి. ఇది మాకు వీటి వల్ల మాకేం లాభం? ఏదో దేవుడు మీకు సహాయం చేస్తాడు, మిమ్మల్ని రక్షిస్తున్నాడు, ఆయన చెయ్యి మీకు తోడుగా ఉంటుంది, మీరు దీవించబడతారు. 4 మాటలు చెప్పి మమ్మల్ని పంపించకుండా తలకాయ తింటారు మనిషి. తలకాయ అనుకున్నా నేను వదలను మిమ్మల్ని. ఇప్పటికి నేను మీకు 5 తీర్పులు చెప్పాను. 1 సిలువలో యేసయ్య పొందిన తీర్పు. ప్రేమరాజు బయటికి రా యేసునామములో విడిచిపో. రెండో తీర్పు ఏంటి? ఏందన్నా అర్థం కావట్లేదు. చెప్పఫరా, గట్టిగా చెప్పేఫరా. నమ్మిన వారు తమకు తమే స్వతీర్పు, నమ్మిన వారికి జరిగే స్వతీర్పు. మూడోది నమ్మిన వారి స్వతీర్పు రెండోది అయితే, మూడోది నమ్మిన వారికి మధ్యాకాశంలో జరగబోయే తీర్పు అండి, నమ్మిన వారి తీర్పు. ఇది న్యాయసింహాసన తీర్పు. 4వది యెహోషాపాతు లోయలో అన్ని జనులకు జరిగే తీర్పు. ఇది మహిమగల సింహాసన తీర్పులో మొదటి భాగం. 5వ తీర్పు వచ్చి సీనాయి పర్వతం మీద యూదులకు జరిగే తీర్పు. ఇది కూడా మహిమగల సింహాసన తీర్పే. ఈ 5 అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఆశ్చర్యపడే ఒక తీర్పు ఉంది. ఇది కూడా తీర్పేనా అనిపిస్తుంది మీకు. నేనే అనుకున్నా, మీకు అనిపిదా? ఒకసారి 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వాక్యం చదువుకుందాం, పాడబడదాం. అప్పుడు 2వ పేతురు పత్రిక మిగతా 2 చెప్పేసి మనం ప్రార్థన చేసుకుందాం. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వాక్యం, యోధా పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యం. 2వ పేతురు పత్రిక 2:4, యోధా పత్రిక 1:6లో రాయబడిన తీర్పు ఏంటంటే దేవదూతలకు జరిగే తీర్పు. చెప్పండి, ఏ తీర్పు ఇది? దేవదూతలకు తీర్పు తీరుస్తాడు యేసయ్య. ఇదేంటి సార్, దేవదూతలకు కూడా తీర్పు ఉంటుందా? ఉంది. ఏ దేవదూతలకి? భూమి మీదకి పడద్రోయబడ్డారు. పరలోకంలో ఉన్న 3వ భాగం. ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే ఆ మహాఘట సర్పం తన తోకతోటి ఆకాశంలో ఉన్న నక్షత్రాల్లో 3వ వంతుని తోకతో ఈడ్చి భూమి మీద పడేసిందంట. అంటే సాతానుగాడు లూసిఫర్ కోటాను కోట్ల మంది దేవదూతలను మోసం చేసి తన వశపరుచుకొని పరలోకంలో ఉండాల్సినటువంటి ఆ దేవదూతల్ని తమ మహిమను పోగొట్టుకొని ఇదిగో దయ్యాలుగా ప్రపంచం మీద విసిరివేయబడ్డారు. కొన్ని కోట్ల మంది దేవదూతల మహిమను పోగొట్టుకొని వ్యతిరేకంగా అపరాధం చేసి తీర్పు కొరకు కొంతమంది ఏమో అదే యోధా పత్రిక 1:6 వచనంలో, 2వ పేతురు పత్రిక 2:4 వచనంలో కటిక చీకటి బిలములలో బంధించబడి ఉన్నారంట తీర్పు కోసం. కొంతమందిని కటిక చీకటి బిలాల్లో బంధించినాడు దేవుడు. కొంతమంది దేవదూతల్ని, కొంతమందిని వదిలిపెట్టినాడు బయట. ఆ దయ్యాలే, ఆ దురాత్మలే మనల్ని ఇప్పుడు భక్తిలో ఉండకుండా నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఈ భూమిని తమ అధికారంలో తీసుకొని లోకాధికారిగా ఉన్నటువంటి సాతానుగాడికి, వాడి దూతలకి తీర్పు జరగబోతుంది భవిష్యత్తులో. బిడ్డలారా, ఇది దేవదూతల తీర్పు. రాసుకోండి, 6వ తీర్పు దేవదూతల తీర్పు. ఈ తీర్పు జరిగే స్థలం ఎక్కడో తెలుసా? తీర్పు జరిగే స్థలం పరలోకంలో జరుగుతుంది. ఈ తీర్పు పరలోకంలో జరుగుతుంది. అంటే సమయం ఇప్పుడు 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత, 1000 ఏళ్ల పరిపాలన ముగించబడిన తర్వాత బిడ్డలారా
పరిశుద్ధుల సమూహాన్ని అంతటిని తీసుకొని ఆయన పరలోకం తీసుకెళ్ళిపోతాడు. మనకు ఎక్కడైతే నివాసాలు కట్టాడో, ఎక్కడైతే ఇళ్ళు కట్టాడో, ఎక్కడైతే ఆయన తండ్రి నివాసం ఉందో అక్కడికి మనల్ని అందరినీ 1000 ఏళ్ల పరిపాలన తర్వాత తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళిపోయిన తర్వాత పరలోకంలో సింహాసనం మీద కూర్చొని ఉన్నప్పుడు పడద్రోయబడిన దేవదూతల్ని, కటిక చీకటి బిలములో ఉన్న దేవదూతలందరినీ పిలిచి మన కన్నుల ముందు నిలబెడతాడు. వాళ్ళందరినీ కోట్ల మంది దురాత్మలుగా మారిన దేవదూతలు నిలబడి ఉండగా బైబిల్ చెప్తుంది, ఆ తీర్పులో మనకు కూడా దేవుడు అవకాశం ఇస్తాడంట. ఆమె చెప్పండి గట్టిగా. దేవదూతలకి జరిగే తీర్పులో మనము కూడా న్యాయం చేయాలంట. అనగా దేవదూతలకు మనం తీర్పు తీర్చబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ప్రపంచాన్ని పాపంతో నింపేస్తున్న ఈ దురాత్మలకి తీర్పు జరిగేటప్పుడు రోజుకు 3 పూట్ల ప్రార్థన చేస్తున్న ఒక నీతి మంత్రులను తీసుకొచ్చి, బిడ్డ ఏం చేయమంటావు వీడిని అని మనల్ని అడుగుతాడు. మనము సింహాసనాల మీద కూర్చొని యేసుతో పాటు దేవదూతలు, అనగా పరద్రోయబడిన దేవదూతలకి మనమే తీర్పు తీర్చబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4వ వచనం చదవండి అక్క. 2 పేతురు తీసిన వాళ్ళు ఎవరు తీసుంటే 2 పేతురు పత్రిక 2:4. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బెలములోనికి త్రోసి, అదిగో తీర్పు కోసం కావలిలో ఉంచబడుటకు, అది తీర్పు కోసం వాళ్ళు కావలిలో భద్రపరచబడి ఉన్నారు. తీర్పు కోసం వాళ్ళు అట్లా బంధించున్నాడు దేవుడు. కొందరు దేవదూతలు అనకూడదు, ఇకనా వారు పడద్రోయబడ్డారు కాబట్టి, మహిమను కోల్పోయారు కాబట్టి దురాత్మలు అనాలి. ఇక దేవదూతలు పోతే దురాత్మలే. కొందరు దురాత్మలు కటిక చీకటి బిలాల్లో వాళ్ళని భద్రపరిచి బంధించున్నాడు. ఎందుకో తెలుసా? రాబోయే తీర్పు కోసం. ఈ దేవదూతలకు జరిగే తీర్పులో మనము కూడా యేసుతో పాటు ఉండి దేవదూతలకు మనం తీర్పు తెచ్చబోతున్నాం. ప్రభువా, నేను పరిశుద్ధులుగా జీవిస్తుంటే ఈ దురాత్మ నాకు చెడ్డ ఆలోచనలు పెట్టి, ప్రార్థనలో కూడా చెడ్డ ఆలోచనలు పెట్టి, ప్రభువో దీనిట కాదు అని నీతిమంతులు, యేసు కొరకు బ్రతుకుతున్న పరిశుద్ధులు రేపు దేవదూతలకు తీర్పు తీర్చబోతున్నారు. బిడ్డ, నువ్వు ఇంత భక్తి చేసి ఒక్క దురాత్మ కూడా తీర్పు తీర్చకపోతే ఎట్లాగా? మనల్ని అందరిని సింహాసనాల మీద ప్రభు కూర్చోబెట్టి, బిడ్డలారా తీర్చండి వీళ్ళకి తీర్పు, మీరేం చెప్తే అదే ఫైనల్ అని నీతిమంతుల్ని ఆ తీర్పులో కూర్చోబెట్టి దేవదూతలకు తీర్పు తీర్చడానికి ప్రభు మనకు సహాయం చేస్తాడట. ఆ తీర్పులో మనం ఉండబోతున్నాం. పరలోకంలో దురాత్మలకు జరగబోతున్న ఈ తీర్పు, బిడ్డలారా నేనేమనుకుంటానంటే, పరలోకంలోకి వెళ్ళి ఎట్ట తీసుకొని వస్తాడు? పరలోకం అంటే అదొక చిన్న పట్టణమో లేకపోతే కొంత స్థలమే కాదు కదా. ఈ మహావిశాల విశ్వంలో ఆయన ఎక్కడో ఒక చోట ఈ మీటింగ్ సెట్టింగ్ ఏర్పాటు చేస్తాడు. వీళ్ళరా వీళ్ళందరూ పడద్రోయబడిన మళ్ళీ లాక్కొని వస్తాడు బయటికి. మనం తీర్పు తీర్చి వీళ్ళందరినీ తీసుకెళ్ళి సాతానుకి వాని దూతలకి సిద్ధపరచబడిన నిత్యాగ్ని దండనలోకి వాళ్ళని విసిరేస్తాడు యేసయ్య పూర్తిగా. ఇక వాళ్ళు బయటికి కూడా రాకుండా సీలేసి అగ్నిగుండాన్ని ముద్రేసి మూసేస్తాడు అంతే. ఇది దేవదూతలకు జరిగే తీర్పు. ఇది 6వ తీర్పు, పడద్రోయబడిన దేవదూతలకు జరిగే తీర్పు. ఇప్పుడు ఆల్రెడీ 1000 ఏళ్ల పరిపాలన అయిపోయింది, మనం పరలోకం వెళ్ళిపోయాం. బిడ్డలారా, లాస్ట్ తీర్పు ఉంది. లాస్ట్ తీర్పు, ఆ లాస్ట్ తీర్పు చెప్పేసి మనం ముగించుకుందాం. ఈ లాస్ట్ తీర్పు ఏంటంటే, మీకు ఇందాక నేను మనుషుల్లో మూడు జాతులు అని చెప్పా. మనుషుల్లో 3 జాతులు అని చెప్పా. యూదులు, అన్యజనులు, క్రైస్తవులు అని చెప్పాను కదా. బిడ్డలారా, ఇప్పుడు ఇంకో గుంపు ఉంది. ఇది బ్రతికిన మనుషులు కాదు కానీ చచ్చిపోయిన మనుషులు అన్నమాట వీళ్ళు. ఇంకొక గుంపు విడవబడి ఉంది. ఇంకొక గుంపు దేవుడు పక్కన పెట్టేసి, అసలు వీళ్ళ గురించి పట్టించుకోకుండా పక్కన పెట్టేస్తున్నాడు చివరి తీర్పు కోసం. వీళ్ళెవరో తెలుసా బిడ్డలారా? బైబిల్లో ఉన్నమాట. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం, 11వ వచనం నుంచి 15వ వచనం దాకా, 5వ వచనము 11 నుంచి 15 దాకా చదువుకుంటే ఈ తీర్పుని ఏమంటారంటే, నమ్మని పాపుల తీర్పు. నమ్మని పాపుల తీర్పు, నమ్మని పాపుల తీర్పు. దీన్నే ధవళ సింహాసనపు తీర్పు అని కూడా అంటాం మనం. ధవళ సింహాసనపు తీర్పు అంటాం. ఇంకొక మాటలో చెప్పాలంటే దీన్ని అంత్య తీర్పు అంటారు, చివరి తీర్పు. ఇక దీని తర్వాత మళ్ళీ తీర్పులు ఉండవు. ఇక ఇది నమ్మని పాపుల తీర్పు. ఈ తీర్పు ఎక్కడ జరుగుతుంది అంటే, ఈ మహావిశ్వంలో ఏదో ఒక చోట ధవళమైన సింహాసనం మీద కూర్చున్న యేసుక్రీస్తు వారి ఎదుట ఈ తీర్పు జరుగుతుంది. ఈ మహావిశ్వంలో ఎక్కడ జరుగుతుందో ఎవరికి తెలియదు. ఎందుకంటే ఈ 7వ తీర్పు జరిగే నాటికి ఈ పాత భూమి, పాత ఆకాశం ఉండవు.
దేవుడు పంచభూతాలు మిక్కుటమైన వేండ్రంతో లయమైపోతాయి, చాపలాగా చుట్టబడిపోతాయి ఆకాశం భూమి. ఇక ఏ ఉండవు ఇవి. నూతన ఆకాశం నూతన భూమి సృష్టిస్తాడంట. ఈ మహావిశాల విశ్వంలో ఎక్కడో ఒక సింహాసనం వేసుకుని అక్కడ కూర్చొని ఈ పాపులందరినీ పిలుస్తాడు. ఈ పాపులందరూ ఇప్పుడు ఎక్కడున్నారు తెలుసా? నమ్మని పాపులు అని చెప్పాము. అందుకే ఆదాము మొదలుకొని ఈ యుగాంతములో చివర పుట్టిన మానవుడు దాకా ఎందరైతే యేసుని అంగీకరించకుండా, ప్రభువుని విశ్వసించకుండా, లేదా మనస్సాక్షి కాలంలో పాపం చేసిన వారు, అజ్ఞాన కాలంలో పాపం చేసిన వారు, ధర్మశాస్త్ర కాలంలో పాపం చేసిన వారు, కృపాకాలంలో పాపం చేసిన వారు, రేపు రాకడ కాలంలో పాపం చేసిన ప్రతి వ్యక్తి, నమ్మని పాపుల ఆత్మలన్నిటినీ ఆయన పాతాళంలో భద్రపరుచున్నాడు. ఇప్పుడు పాతాళంలో ఇట్లారా బైబిల్లో ఉంది, సముద్రం కూడా వచ్చి తనలో ఉన్న మృతులను అప్పగిస్తుందంట దేవుడికి. ఏమొచ్చి? సముద్రం అంటే బావుల్లో పడి చచ్చిపోయిన వాళ్ళు, కాలువల్లో పడి చచ్చిపోయిన వాళ్ళు, నదుల్లో పడి చనిపోయిన వాళ్ళు, డ్యాముల్లో దూకి చనిపోయిన వాళ్ళు, ఇలా తమ నీళ్ళల్లో ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళ ఆత్మలన్నీ సముద్ర దేవత అన్నది బైబిల్లోనే ఉందన్నమాట. సముద్ర దేవత, నీటి దేవత, జలదేవతని. బిడ్డలారా, ఈ జలదేవత అనేది ఒక దేవదూతగా పోల్చబడిందో లేకపోతే ఉపమాన రూపంగా పోల్చబడిందో కానీ నీళ్ళలో చనిపోయే వాళ్ళందరూ ప్రత్యేకంగా భద్రపరచబడుతున్నారు. అమ్మా, దేంట్లో చచ్చిపోయిన వాళ్ళు, దేంట్లో చచ్చిపోయిన వాళ్ళు, నీళ్లల్లో చనిపోయిన వాళ్ళ ఆత్మలన్నీ ప్రత్యేకంగా భద్రపరచబడుతున్నాయి. వీళ్ళ ఆత్మలు తీర్పులోకి రావు. ఇది 7 ఏళ్ల శ్రమల్లో 7 ఏళ్ల కాలంలో ఉండరు, 1000 ఏళ్ల పరిపాలనలో ఉండరు. ఎవరైతే పరిశుద్ధులైతే, పాపులైతే, నమ్మని పాపులే కనుక వీళ్ళైతే ఇక వీళ్ళ ఆత్మలు పొరపాటు బయటకు సమస్యలే. ఈ సముద్రంలో ఉన్న ఆత్మలు కానీ, కలవల్లో ఉన్న బావులు, ఈ మరణం ద్వారా ఎంతమంది పాపులు చనిపోయి అందరినీ పాతాళంలోంచి పిలుస్తాడు దేవుడు. సముద్రంలోని మృతులు వస్తారు. వీళ్ళందరినీ ఈ మహావిశాల విశ్వంలో ఏదో ఒక చోట సింహాసనం వేసి కూర్చొని ఈ పాపులందరి ముందు గ్రంథాలు తెరస్తాడంటే యేసయ్య. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది నేను చెప్తాను అనుకుంటున్నారు. బైబిల్లో ఉంది, ప్రకటన గ్రంథంలో అంతటా గ్రంథములు విప్పబడును. 25 వచ్చిన ప్రకటన గ్రంథం ఒకసారి చదువుతాక. ప్రకటన గ్రంథం అది ఆ 1000 సంవత్సరాలు గడుచు వరకు కడమ మృతులు అంటే అర్థం ఏంటంటే నమ్మని పాపులు, వాళ్ళు బ్రతకరు. ఒక 11వ వచనం నుంచి 11వ వచనం నుంచి ధవళమైన మహాసింహాసనాన్ని అక్కడ కూర్చున్న ఒక వ్యక్తిని నేను చూశాను. అబ్బా, భూమి ఆకాశములు ఆయన సముఖము ఎదురు నుండి పారిపోయాయి, కనబడకపోయాను. ఇప్పుడు చూడండి, గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ, అది కొద్దివారేమి గొప్పవారేమి నమ్మని పాపులందరూ ఈ రోజున యేసుక్రీస్తు విసర్జించి ఇష్టానుసారంగా పాపం చేసి విగ్రహారాధనలో, వ్యభిచారములో, చూదములో తమ జీవితాలను నాశనం చేసుకొని యేసయ్య రక్తాన్ని నిర్లక్ష్యం చేసి విసర్జించిన సమస్త ప్రపంచ పాపులందరూ ఆ సింహాసనం ఎదురు నిలవబడి ఉన్నట్టు చూచితిని. ఆ తర్వాత అది అప్పుడు గ్రంథాలు విప్పబడ్డాయి. జీవ గ్రంథము అనే వేరొక గ్రంథం కూడా విప్పబడింది. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలు చొప్పున వారు తీర్పు పొందిరి. చాలక్క ఇంకా తర్వాత మనకు అర్థమైపోయింది. బిడ్డలారా, పాపుల ఎదుట గ్రంథాలు ఎందుకు ఇప్పాడు దేవుడు? ఒకసారి ఏనండి. సెలమక్క ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు పాపులు, వాళ్ళు ఎట్లా నరకానికి పోతారు. మళ్ళీ గ్రంథాలు ఇప్పేది ఎందుకు? బాబన్న ఎక్కడ పోయాడు? బాబన్న ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు పాపులేనా, వాళ్ళు నరకానికే వెళ్ళాలి. వాళ్ళ అగ్ని గంధకాలకే సిద్ధపరచబడి వాళ్ళు 1000 ఏళ్ల పరిపాలన లేరు, వాళ్ళ కింద పాతాళంలో ఉన్న వాళ్ళందరూ బైకి లాగారు. ఇప్పుడు దేవుడు అందరూ తీసుకొని వచ్చి నిలబెట్టాడు. ఇక మళ్ళీ వాళ్ళ గ్రంథాలు ఎందుకు? నేను చెప్తున్నాను కదా, వాళ్ళు అడుగుతారు దేవుణ్ణి, ఎందుకు మమ్మల్ని నువ్వు నరకంలో వేస్తున్నావు? ఎందుకు మమ్మల్ని అగ్ని గంధం పంపిస్తున్నావు దేవా? మేమేం పాపం చేసా? ఇప్పుడు చూడండి, ఒక విగ్రహాల దగ్గర మనం వెళ్ళి, అమ్మ తప్పు అమ్మ, నువ్వు అమ్మ కరెక్ట్గా లేవమంటే, నాలో తప్పు ఉందా? ఏం తప్పు ఉంది నాలో? నేనేం తప్పు చేయలే, నేను అన్నింటిలో పర్ఫెక్ట్గా ఉంటా అంటారు. ఇప్పుడే మనం ఏదైనా వాళ్ళు అన్నాం అనుకో, అమ్మ నువ్వు మంచిది రూట్లో లేవమ్మ అంటే, నేనేం తప్పులో ఉన్నా, నువ్వు తప్పు అంటారు మనల్ని. ఇలాగే రేపు యేసు ప్రభు వారు అడతారు, వీళ్ళు మేమేం తప్పు చేయలా చూపి వాళ్ళని సాటిస్ఫై చేసి వాళ్ళ శిక్షలు వాళ్ళకి ఖరారు చేయడానికే వాళ్ళ జీవిత గ్రంథాలు విప్పుతాడండి. పేరు వరుసన. నిజం చెప్పాలంటే ఆ తీర్పులో మనం ఉండము. మనం ఎక్కడో పరలోకంలో ఉంటే, మనం ఎక్కడో ప్రభు సన్నిధిలో సంతోషిస్తుంటే, ధవళ సింహాసనాన్ని వేసి పాపులందరినీ కడమూర్తుల్ని పిలిచి
వాళ్ళు ఏ పాపాలు చేశారో, ఎట్లా చేశారో, ఎన్నిసార్లు వాళ్ళ దగ్గర సువార్త వచ్చిందో, ఎన్నిసార్లు వాళ్ళ దేవుడు సంధించాడో, ఎన్నిసార్లు సంధించిన వాళ్ళు ఎలా తిరస్కరించారో, ఎలా ద్రోహం చేశారో, ఎలా దూషణ మాటలు మాట్లాడారో, ఎన్నిసార్లు దేవుడు వాళ్ళకి అవకాశం ఇచ్చాడో, వాటన్నిటి ఎలా పోగొట్టుకున్నారో, ఎంత విపరీతమైన బుద్ధితో వాళ్ళు దోషకార్యాలు చేశారో అన్ని ప్రూవ్ చేసి వాళ్ళ దోషములను బట్టి వాళ్ళకి శిక్ష, మరణం, నరకంలో ఎలాంటి శిక్షలు ఉండాలని ఖరారు చేసి కోటాను కోట్ల మంది పాపులకు తీర్పు తీర్చి అప్పుడు సపరేట్గా ఎవరిని ఎక్కడికి వెళ్ళాలో, ఎవరెవరు ఏ స్థాయిలో ఉండాలో నిర్ణయించి అగ్ని గంధకాలు వాళ్ళందరినీ పంపించి ఈ కడమ మృతులుగా పిలువబడుతున్న నమ్మని పాపులకు తీర్పు తీర్చి, బిడ్డారా, ఈ తీర్పు యొక్క ఫలితం ఏంటంటే నిత్య నరకం, అగ్నిగుండం. ఇక్కడ నిత్య జీవమే లేదు, ఇక్కడ క్షమాపణ లేదు. ఈ చివరి తీర్పు, అంత్య తీర్పు నరకాగ్ని దండనే. నేను చెప్తున్నాను కదా, భక్తిని బట్టి పరలోకంలో మన కేడర్ ఎలా ఉంటుందో, మేఘనమ్మ, భక్తిని బట్టి పరలోకంలో మనకు స్థాయిలు నిర్ణయించబడతాయో, ప్రజలు చేస్తున్న పాపములను బట్టి కూడా నరకంలో వాళ్ళకి స్థాయిలు ఉంటాయి. అందుకే కొన్ని గ్రంథాల్లో మనం చదివితే నూనె బాండల్లో కాలుస్తారంట. తిమోతి అన్న నవ్వుతున్నాడు ఆ మాటకి. ఏ బాండలో కాలుస్తారు? యముడు. ఎప్పుడన్నా చూసారా మీరు యముడు? మీరు ఎందుకు చూడరమ్మా? యముడు బాండిల్లో వేపుతుంటాడు. యమకింకరలను పెట్టి నూనె బాండిల్లో వేపుతుంటాడంట. ఇవన్నీ మన అబద్ధం అనుకుంటాం అక్క, అన్నీ నిజాలే. మీరు భ్రమపడుతున్నారు, అన్నీ నిజాలే. ఈ భూలోకంలో బ్రతికిన మానవుడు యేసు రక్తాన్ని నిర్లక్ష్యం చేసి, తిరస్కరించి, యేసైని మరి బలవంతంగా పక్కకు నెట్టేసి, తన పాపం కొరకు సిలువ వేయబడిన యేసుని విసర్జించి తనకిష్టం వచ్చినట్టు చేసిన ఘోరమైన పాపములకి ప్రతిఫలంగా నరక శిక్షలు, గ్రేడ్లు ఉంటాయి అక్కడ, గ్రేడ్లు. ఒక శిక్ష చెప్తాను మీకు, మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్తానేనండి. భూమి మీద కొంతమంది స్త్రీలు ప్రత్యేకంగా వ్యభిచార కాంక్షతో మంచి భర్తను దేవుడిచ్చిన, కుటుంబాన్ని దేవుడిచ్చిన కాలదన్నుకొని శరీరాశకు లోబడిపోయి భూమి మీద బతికినంతకాలం, వయసు ఉన్నంతకాలం ఆమె ఇష్టానుసారంగా బతుకుతుంది అనమాట. తన శరీరాన్ని అమ్ముకొని కొంతమంది కావాలనే పాపం చేస్తారు. ఇలా వ్యభిచారంలోనే జీవించి వయసంతా పోగొట్టుకొని దేవుడు లేకుండా చనిపోయినటువంటి ఈ పాపి రేపు నరకంకి వెళ్ళినప్పుడు ఈ శిక్ష ఎలా ఉంటుందో తెలుసా? ఇది నేను ఏ బుక్ చదివానంటే నరకానికి పిక్నిక్ అనే బుక్ చదివా. నరకానికి పిక్నిక్ బుక్ మేము నమ్మలేనా అంటే నాకు సంబంధం లేదు, నాకేం ఇబ్బంది, నేను చెప్తా, మీరు ఇంటేనంటే పోతే పోండి. నరకానికి పిక్నిక్ అనే బుక్లో ఏం జరిగింది తెలుసా బిడ్డలారా? 8 అడుగులు 9 అడుగులు అంగుళాలు, 8 అంగుళాలు 9 అంగుళాలు పొడవు ముళ్ళు అనమాట, ఇనుప ముళ్ళు, ఐరన్ ఇనప ముళ్ళుగా కలిగి 20 అడుగులు పొడుగున్నటువంటి పాము. ఆ పాము కూడా ఇనుప పాము. దాని శరీరం అదంతా ఇనప ముళ్ళుతో చేయబడి ఉంటుంది. ఇలాగే రాశారమ్మా బుక్లో, మీరు ఏమనుకోకండి, వినండి. ఈ భూలోకంలో తమ జీవితాన్ని ఇష్టం వచ్చినట్టుగా వ్యభిచారంలో గడిపి చనిపోయినటువంటి పాపులకి, స్త్రీలకి ఆ నరకంలో ఈ ఇనుప పాములు నోట్లో నుంచి లోపలికి పోయి ఎక్కడి నుంచో కిందకు వస్తాయి, ఎక్కడి నుంచో లోపలికి పోయి నోట్లో నుంచి బయటకు వస్తాయి. ఈ ఇనుప పాములు పోతూ ఉంటే, ముళ్ళు తిరగతా ఉంటే చిద్రంగా బాడీ అంతా ఆ ముళ్ళు కోసుకుపోతూ ఉంటే కేకలు. ఏ స్త్రీలు? ఈ భూలోకంలో వ్యభిచారాన్ని ప్రేమించి శరీరాలు పాడు చేసుకొని బతికిన స్త్రీలు. నోట్లోంచి బయటకు వస్తుంది. అప్పటికి ముద్దలుగా పడిపోద్ది బాడీ అంతా. ఒకసారి అది 20 అడుగులు పాము అటు ఇటు తిరిగిందంటే మొత్తం ఎక్కడెక్కడ ముద్దలు పడిపోద్ది. ఆ ప్రతి బాధ కేకలేస్తారంట, ఆ తట్టుకోలేని కేకలు. అందుకే మీరు బైబిల్లో ద సౌండ్స్ ఆఫ్ హెల్ అని కొడితే, పాతాళపు కేకలని మీరు కొడితే ఇప్పుడే వినపడతాయి. అబ్బో, ఆ సౌండ్ నాకే గుండె దడ పుట్టింది. అసలు యూట్యూబ్లో ఉంటుంది చూడండి. రష్యా వాళ్ళు 12 కిలోమీటర్ల కిందకి ఆ ట్రాన్స్మీటర్ని పంపితే కొన్ని సౌండ్స్ రికార్డ్ అయ్యాయి. అక్కడ కోట్ల మంది కేకలేస్తున్నారు ఇప్పటికే. అది అగ్ని గంధకాలు కాదు, కేవలం పాతాళంలోనే చిన్న చీకట్లో దురాత్మ ఈ పాపులు కేకలేస్తున్నారు ఇప్పటికి కూడా. 12 కిలోమీటర్ల కిందకి వెళ్తేనే స్టార్ట్ అయిపోద్ది పాతాళం, తెలుసా? రేపు వీళ్ళందరూ నరకాగ్ని గంధకం లేస్తే ఆ పాములు వాళ్ళ లోపల నుంచి వెళ్తుంటే ఆ కేకలు ఇంకెట్టుంటాయో. కేకలు కావాలనుకుంటే, అంత సుందరమైన శిక్షలు కావాలనుకుంటే మన ఇష్టం వచ్చాడు బతకదాం. వద్దురా నాయన ఊపిరుండి ఉప్పుగా అమ్ముకొని బతకొచ్చు అనుకుంటే క్రమంగా ప్రార్థన చేసుకొని భక్తిగా ఉండండి, జాగ్రత్త పడండి, ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. తాగుబోతులు ఉంటారు కదా, ఎన్నిసార్లు వాక్యాలు చెప్పిన మారేళ్ళు అన్నా, సార్ మీరే కదా సార్ యేసు రక్తాన్ని వాడుకుంటే మన పరలోకం పోతాం చెప్పేవా?
తాగుడుకు వాడుకోమని చెప్పాలి నేను. కొంతమంది తాగుతూ ఉంటారు, బల్ల తీసుకుంటూ ఉంటారు, తాగుతూ ఉంటారు, బల్ల తీసుకుంటారు. సిగరెట్లు బీడీలు మానలేరు, పాపం మానలేరు. తాగుతూ ఉంటారు బల్ల చచ్చిపోయిందాకా అట్టే ఉండి చచ్చిపోతారండి వీళ్ళు. వీళ్ళని దేవుడు పంపించేస్తారు కిందకి, పాతాళం, పాపులకి. రేపు తీర్పులు తీసుకొచ్చిన తర్వాత అన్ని లెక్క చూపించి వీళ్ళకి ఎటువంటి తెలుస్తుంది. ఇది ఆ పుస్తకంలోనే ఉంది, ఇది కూడా ఆ పుస్తకంలోనే ఉంది. సహజంగా నరకంలో మనకి చుక్క నీటి బొట్టు కూడా దొరకదనిపోయింది బైబిల్లో. అగ్ని గంధకాలలో చుక్క నీటి బొట్టు కోసం కేకలేస్తారు. ఈ భూలోకంలో కోట్ల రూపాయలు అనుభవించిన కోటీశ్వరులు సైతం చుక్క నీటి బొట్టు దొరకక గుండెలు పగిలేలా కేకలేస్తుంటే, ఈ తాగుడుతోనే జీవితాన్ని ముగించిన పాపులకి వాళ్ళ దగ్గరలో ఇంత పెద్ద బాటిల్ కనపడద్దంట. ఇంత పెద్ద బాటిల్ భూమి మీద ఉన్నప్పుడు వాళ్ళు ఏ మందునైతే ఇష్టపూర్వకంగా తాగారో సేమ్ అదే బ్రాండు. కొంతమంది ఎక్కడ చూస్తున్నారంటే కలిపించి చెప్తున్నాడు అంత అన్న. మీరు ఆ మాట నేను అబద్ధం అయితే ఏబిఎం కాంపౌండ్లో మీరు వెళ్ళండి, నరకానికి పిక్కిన కానీ బుక్ తీసుకొని చదవండి. మీరు నేను చెప్తున్నాను కదా, చదవండి ఖచ్చితంగా. ఇంత బాటిల్ కనపడద్దు వాళ్ళకి. ఆ కేకలకి, ఆ మంటకి, ఆ దాహానికి అది చూడగానే ఎంత ప్రేమామయుడో దేవుడు అనుకొని, పరుగున వెళ్ళి బాటిల్ పట్టుకుంటాం. మూత ఇప్పి కొట్టి భూమి మీద ఎట్టగొట్టారు, అట్టే కొట్టి తీసి తాగుతారంట. కానీ ఆ సీసాలో ఉండేది ఏం తెలుసా? యాసిడ్ తాగితేనే ముద్దలుగా అయిపోద్ది. యాసిడ్ పోసామంటేనే మొత్తం ఎక్కడిదక్కడ స్పాయిల్ అయిపోద్ది. అటువంటిది 1000 తీవ్రత కలిగిన యాసిడ్. అది ఒక్కంతకే మొత్తం కాలిపోతుంది బాడీ అంతా. 1000 ఉన్న ఆ యాసిడ్ని తాగుతూ ఉంటే పేగులు కాడి నుంచి, నరాల కాడి నుంచి, చర్మం కాడి నుంచి ముద్దలుగా పడిపోద్ది కింద. ఈ భూలోకంలో సంవత్సరాల తరబడి వాక్యం వింటున్నా కూడా తాగుడు మానలేక ఉన్న వాళ్ళ కోసం నరకములో నిర్ణయించిన శిక్షలు ఇవి. గ్రేడ్లు నిర్ణయిస్తాడు మన పాపాలను బట్టి కూడా దేవుడు. నువ్వు తక్కువ పాపం చేసేవాళ్ళు ఎక్కువ వద్దులే, నువ్వు అగ్నికి అంధకాలు కాలు చాలు, నీకు ఇతనికి ఏం బెడబాకనమ్మా. ఇతను నా రక్తాన్ని నిర్లక్ష్యం చేసి చిన్న పాపాలు చేశాడు, నీకు తక్కువ వస్తాయి. అబ్బో వీడు మహాముదురు, వీడికి మంచి చేయండిరా. ఇగో చర్చికి వచ్చి మనవాడికి తగతా ఉన్నాడు, ఇదిగో ఇతనికి బాటిల్ పెట్టండి. మీకు విషయం తెలుసా? ఒకసారి తాగాం కదా మనమా, మొత్తం ముద్దలు పడిపోయింది కదా. కొన్ని నిమిషాల్లోనే లేదా కొన్ని సెకండ్స్లోనే విడిపోయిన ముద్దలన్నీ మళ్ళీ హత్తుకుంటాయంట. ఆమె చెప్పండి గట్టిగా, ఆమె చెప్పు. విత్ ఇన్ సెకండ్స్లో అగ్ని ఆరదు, పురుగు సావలేదు మళ్ళీ మనకు అక్కడ. విత్ ఇన్ సెకండ్స్లో మళ్ళీ వచ్చి ముద్దలు హత్తుకొని మళ్ళీ బాడీ అయిపోద్ది. అప్పటిదాకా కేకలేసి అరిచేసి ఆ బాధ అనిపించాం కదా, ఆ బాటిల్ మొత్తం తాగేసి మొత్తం కాలిపోయింది. 5 నిమిషాల కల్లా అసలు ఏం జరిగిందో నీకు గుర్తుండదు. మళ్ళీ నువ్వు మర్చిపోయి ఉంటావు, అసలు ఏం గుర్తుండదు నీకు. మళ్ళీ బాటిల్ కనపడుద్ది. మళ్ళీ నీళ్ళు పెట్టాడు దేవుడు, ఎంత ప్రేమ గల దేవుడు అని మళ్ళీ పరిగిస్తాడు. అబ్బా ఇంత బ్రాండ్. ఈ విధంగా సంవత్సరాల పాటు, కోట్ల సంవత్సరాల పాటు ఏ పాపంతో దేవుని విసిగించి, ఏ పాపంతో ఆయన్ని ఏడిపించి, ఏ పాపంతో ఆయన రక్తాన్ని తోలనాడి, ఆయన రక్తాన్ని విసర్జించి భూలోకంలో ఉన్న వయసు అంతా పోగొట్టుకున్నామో అదే పాపమే నరకంలో మనకు విధించబడి కోట్ల సంవత్సరాల పాటు ఆ యాసిడ్తో కాల్చుకోవటం, ముద్దలన్నీ కింద పడటం, కేకలేసి కొట్టుకొని కింద పడి దొల్లటం, మళ్ళీ చదువుకోవటం, మళ్ళీ అన్నీ మర్చిపోవటం, మళ్ళీ బాటిల్ తాగటం, మళ్ళీ మర్చిపోవటం, బాటిల్ తాగటం. ఎంత మంచి స్థలం అమ్మ, పోదాం అందరం కలిసి. అమ్మ పోతారా? ఈ విధంగా సినిమాలు పిచ్చేవాళ్ళకి కొన్ని సెంటిమెంట్లు, కొన్ని శిక్షలు, శరీరాలు అమ్ముకున్న వాళ్ళ కోసం కొన్ని ఏరియాలు. ఇంకో మాట చెప్పంటారా? మాలాంటి పాస్టర్ల కోసం సపరేట్ ఏరియా ఉందంట. అది ఏ బుక్లో ఉందా సంగతి? మాలాంటి పాస్టర్ల కోసం సపరేట్ ఏరియా, పాస్టర్స్ ఏరియా. ఆ రాజ్యాలకు ఇంకెవరు రాకూడదు. ఆ ఏరియాలోకి గేట్ ఓపెన్ చేయటం, పాస్టర్లనే పంపిస్తారు అక్కడికి. పాస్టర్లకు ఉంటుంది కోటింగు. లోపల పాపం పెట్టుకొని బలిపేట మీదకి వచ్చి నీతిని బోధిస్తున్నప్పుడు ఎన్ని సంవత్సరాలు ఓర్చుకున్నాడు దేవుడు ఆ దైవజనుడిని. విచారం చేయొద్దని బోధిస్తా అక్రమ సంబంధాల్లో పడిన దైవజనుడిని ఎంతకాలం ఓర్చుకున్నాడు దేవుడు. వడ్డీ వ్యాపారాలు చేస్తా సేవ చేస్తుంటే ఎంతకాలం ఓర్చుకున్నాడు దేవుడు ఆ వ్యక్తిని. ఇలా దేవుడు ఇష్టం లేని పాపాలతో జీవిస్తూనే వయసు అంతా పోగొట్టుకొని, దేవుని కృపని, దేవుని రక్తాన్ని వ్యర్థపరచుకొని, బల్లలో అందరితో పాటు ఇతను కూడా చేతులేసి బల్లని శాపగ్రస్తం చేసి తన వయసు అంతటిని పాపంలో గడిపినందుకు దైవజనులకి ప్రత్యేకమైన ఏరియా. విశ్వాసులకే ఈ రేంజ్లో ఉంటే పాస్టర్లకు ఏ రేంజ్లో ఉంటాయో చెప్పడం కూడా కష్టమే. అగ్ని ఆరదు, పురుగు చావదు.
ఇట్లారా ఈ కడమ మృతులకి జరిగే ఈ తీర్పునే ధవళ సింహాసనపు తీర్పు అంటారు. ఈ తీర్పులో వాళ్ళ పాపాలు ఏమేం చేశారో డిక్లేర్ చేసి, ఏ పాపానికి ఏ స్థాయికి ఏ శిక్ష డిక్లేర్ చేసి అందరినీ నరకాగ్ని బెలంలో బంధించి స్టాంపు ముద్రేసి పడేసి వాళ్ళందరిని అట్లాగా తన ప్రజలను తీసుకుని తన రాజ్యానికి వెళ్ళిపోతాడు. తరతరాలు యుగ యుగాలు యేసుతో పాటు పరిశుద్ధులు సంతోషిస్తుంటే అక్కడ కేకలేస్తారు. ఇవ్వండి భూమి మీద ఈ ప్రపంచ చరిత్రలో జరగబోయే 7 తీర్పులు. కొన్ని జరిగిపోయాయి, కొన్ని జరగాల్సి ఉన్నాయి. ముగించుకునే ముందు టకటక చెప్పండి. మొదటి తీర్పు చెప్పండి. మొదటి తీర్పు సిలువలో యేసయ్య పొందిన అన్యాయపు తీర్పు. అందుకే ఈ రోజైనా కూడా ఇప్పటికీ మించిపోయింది లేదు తమ్ముడా, చెల్లిలా, ఇప్పటికీ మించిపోయింది లేదు. ఇంకా ఏదైనా అన్యాయపూర్వకమైనటువంటి భక్తిలో నువ్వు ఉంటే, ఇంకా దేవుని ఏడిపించే భక్తిలో ఉంటే, ఇప్పుడే వచ్చేసి అన్యాయపు తీర్పు నుండి నీ కోసం హింసించబడిన యేసయ్య తాను కార్చిన అమూల్య నిష్కళంక నిర్దోష గొర్రెపిల్ల వంటి రక్తంలో ఇప్పుడే కడగబడిపోయి నిన్ను నువ్వు శుద్ధి చేసుకుంటే, అదిగో కడమ తీర్పు, అంత్య తీర్పు, ధవళ సింహాసనపు తీర్పు, నమ్మని పాపులకు జరిగే 7వ తీర్పులో నువ్వు ఉండవు. మనల్ని మనం సరి చేసుకుందాము గాక. ఒకటి సిలువలో జరిగిన తీర్పు అయితే, రెండోది నమ్మిన వారి స్వతీర్పు, మూడోది నమ్మిన వారికి మధ్యాకాశంలో జరిగే న్యాయసింహాసనపు తీర్పు, నాలుగోది యెహోషాపాతు లోయలో మహిమగల సింహాసనాన్ని వేసుకొని తీర్చే బిడ్డలారా అన్నిటిలో తీర్పు. ఎన్నో తర్వాత నెక్స్ట్ ఐదోది సీనాయి పర్వతం మీద యోధులకు జరిగే తీర్పు, ఆరోది పరలోక రాజ్యంలో వెలుపల దేవదూతలకి పడద్రోయబడిన దేవదూత జరిగే తీర్పు, అంత్య తీర్పు చివరిది 7వది నమ్మని పాపులకు జరిగే తీర్పు. ఈ తీర్పులన్నీ, ఈ ఘట్టాలన్నీ ముగించబడిన తర్వాత కోట్ల సంవత్సరాలు, తరతరాలు, యుగయుగాలు దేవుని స్తుతిస్తూ పచ్చని సెలయేర్లు కలిగి భూమి మీద ఇంతవరకు చూడని సుందరమైన ఆహ్లాదకరమైన చక్కని పూదోటలు కలిగి పంటలు కలిగి ఒక నది, పట్టణపు నడిబొడ్డు మధ్యలో పెద్ద నది, జీవనది ప్రవహిస్తూ ఉంటే ఆ నదికి ఈ వైపున ఆ వైపున జీవవృక్షాలు, జీవ ఫలములు కలిగిన వృక్షములు వరుసగా ఉంటే, దేదీప్యమానమైన అపార్ట్మెంట్లతో కలిగిన బంగారు వీధులు కలిగిన మహాసుందరమైన సియోను సామ్రాజ్యంలో కోట్ల సంవత్సరం గడిచిపోతూ ఉంటే చాలదా బ్రతుకు ఈ జీవితానికి? సూర్యుడు చంద్రుడు ఆ దేశానికి అక్కర్లేదు, ఆయనే సూర్యుడే వెలుగుతున్నాడు ఆ దేశంలో. అక్కడ ఆకలి ఉండదు, అక్కడ దాహం ఉండదు, దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు. ప్రతి బాష్ప బిందువులు అక్కడ తుడిచివేయబడతాయి. రోగం కలిగిందా, బలహీనత కలిగిందా, జీవ వృక్షము యొక్క ఆకులు తింటే సరిపోద్ది. కొన్ని సంవత్సరాల పాటు బతికేమా, మరలా వీళ్ళ ఒక పండుగ తిన్నామంటే ఇక మరలా బతకడమే. జీవ వృక్ష ఫలములు తింటూ ఉండడం వల్ల ఇంకా మరణమే ఉండదు ఆ శరీరానికి. అమరత్వం కలిగిన వారమై యేసు వలె మారిపోయి ఆయన ముఖాన్ని చూసుకుంటే బతికేస్తాం. 70 సంవత్సరాలు యేసయ్య కోసం నడుము కట్టుకుంటే కోట్ల సంవత్సరాలు యేసుతో బతుకుతావు. 70 సంవత్సరాలు నీకు ఇష్టం వచ్చినట్టు బతికితే కోట్ల సంవత్సరాలు ఆరని అగ్ని గంధకాలతో మండే గుండంలో నీ జీవితం స్టాంపు ముద్ర వేయబడుతుంది. ఏది కావాలి? ఈ 7 తీర్పుల్లో మనం ఉండాల్సింది 4వ తీర్పులో. ఆమె చెప్పండి గట్టిగా. ఆ నమ్మిన వారికి 3వ తీర్పు కదా, నమ్మిన వారికి జరుగుతున్నటువంటి న్యాయసింహాసన తీర్పులో నువ్వు ఉండి 7 ఏళ్ల పాటు బహుమానాలు పొందుకొని 1000 ఏళ్ల పరిపాలన దేవుడితో పాటు లోకాన్ని నిలబడి చేసి పరలోకానికి వెళ్ళిపోయి దేవతతో తీర్పు చెప్పి అక్కడ నుంచి అదే మన పట్టణానికి వెళ్ళిపోయి బ్రతికే గుంపులో నువ్వు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి బద్దెల్ల చేయను గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ వాక్యానుసారముగా బ్రతుకున్నట్లు దేవుడు మనకు సహాయాన్ని అందించును గాక.